చెప్పరా బుజ్జి. యానిమల్ వీడు ఒక యానిమల్, వాడు ఇంకో పెద్ద యానిమల్. డైరెక్టర్ ఏ ఎమోషన్ చూపిద్దాం అనుకున్నాడు, హీరో ఎమోషన్ చూపించాడు, విలన్ ఎమోషన్ చూపించాడు, నాకు అర్థం కాలేదు. I was more drawn into the overall poetic nature of the scene. బేటా యూ వాంట్ టు సెలబ్రేట్ అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఒకటి, ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉడికి కావాలి ఉడిగాడు. యానిమల్ రా, అన్ప్రిడిక్టబుల్, ఎప్పుడు ఏమనిపిస్తుందో తెలియదు. అండ్ దేర్ వాస్ ఎక్స్ట్రాడినరీ. నాకు ఏడుపు ఒక్కటి అన్యాచురల్ గా అనిపించింది. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ సురేష్ అండ్ దిస్ ఈజ్ రంగ సాయి. నేను యుఎస్ లో ఉంటాను, మనోడేమో బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వి బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఓవర్ 20 years నౌ. బిగ్ మూవీ బఫ్స్ ఇద్దరం. ఎవ్రీ మూవీ చూసాక ఫోన్ లో తిట్టుకోవడం, కొట్టుకోవడం, అసలు ఆ మూవీని డైసెక్ట్ చేయడం అదే పని మాకు. బట్ వి థాట్ మేబీ పబ్లిక్ ఫోరం లో ఒకసారి కొట్టుకుందాం. ఎందుకంటే మా both are big movie lovers, but very rarely we like the same movies. So it's not a review, it's a discussion between two friends with different tastes, just trying to talk about movies, what they liked, what they did not like, whatever. Chudam, first time chestunnam, we'll figure it out as we go. Please subscribe to the channel to get notified about the latest content. సో జస్ట్ యాడింగ్ టు ఇట్, ఇప్పుడు ఇక్కడ మాట్లాడే విషయాలు ఏది లైక్ ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేసేవి కాదు, అండ్ మోస్ట్లీ జడ్జ్ చేసేది కూడా కాదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఒక డిస్క్లైమర్ ఇచ్చేద్దాం సో దట్ మనం ఇంకా ఫ్రీగా ఉంటుంది మాట్లాడుకోవడానికి. స్పాయిలర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. సో ఎవరైనా మూవీ చూడకపోతే డెఫినెట్లీ ప్లీజ్ వాచ్ ఇట్ వన్స్ అండ్ గెట్ బ్యాక్. Okay, so యానిమల్ బాలే సినిమాకి పట్టాము మొత్తానికి. స్టార్ట్ చేయడమే ఎలాగో కొట్టుకోవడం ఖచ్చితంగా అది డిసైడ్ అయిపోయింది, నాకు అర్థమైపోయింది. బట్ నాకైతే ఒకటే ఫార్ములా, ఏ మూవీ అయినా ఆడాలి, అందులో మనకేం నచ్చింది మనకేం నచ్చలేదు మనం మాట్లాడుకున్నాం. నేను చూసి ఆల్రెడీ వారం అయిపోయింది కాబట్టి బెటర్ యూ 1 line 2 lines లో చెప్పే మూవీ లాగా కాదురా, మిగతా మూవీస్ లాగా అయి ఉంటే 1 line 2 line ఇది ఎస్ఎల్ వెళ్ళిపోద్దేమో. 2 line లో అసలు చెప్పకూడదు. మన ఆర్జీవీ కూడా as I said, it is not a black and white బాగుంది బాలేదు. You need to talk about individual points, debate about various things about a movie. ఇందులో నచ్చినవి ఫస్ట్ లెట్స్ గో విత్ పాజిటివ్స్, లైక్ బికాజ్ ఇట్స్ మేకింగ్ a lot of money and there was extraordinary. ఎంత బాగా పర్ఫార్మ్ చేశాడంటే మీరు షాక్ అవుతారు. లైక్ హీ పోర్ట్రేడ్ లైక్ క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు. నాకు ఇక్కడ వాడు కనపడలే, నాకు బ్రహ్మాస్త్రాలు అయితే వాడే కనపడ్డాడు, ఇక్కడైతే వాడు కనపడలే. 100% చెప్పగలను నేను. ఆ క్యారెక్టర్ ఒక్కటే కనపడింది, వాట్ ఎవర్ క్యారెక్టర్ ఇస్ ప్లేడ్ బై హిమ్, నాకైతే అదొక్కటే కనపడింది. బిగ్ పాజిటివ్. టైటిల్ సందీప్ గురించి చెప్పాలంటే టైటిల్ ఇట్ సెల్ఫ్ వాడు చెప్పేశాడు. అంటే మనం యూజువల్ అనుకుంటాం ఒకటి ఉంటుంది, ఇది ఇలా ఎందుకుంది అలా ఎందుకుంది అంటే, మనం ఫస్ట్ చేసిన హ్యాంగింగ్ కార్ రమేష్ గారు డైరెక్ట్ చేసిన దాంట్లో అర్గుడు కాబట్టి వాడు అలానే చేస్తాడు. అలానే ఇక్కడ సందీప్ దగ్గర ఒక మంచి ఆయుధం ఉంది, లైక్ సోషల్ ఫ్యాంటసీ కానీ ఒక సైఫై మూవీలో కానీ లేకపోతే ఇలాంటి సినిమాలో కానీ ఒక ఆయుధం ఏంటంటే వాడు అలా ఎందుకు చేశాడంటే వాడు యానిమల్ అంతే. అండ్ టైటిల్ కూడా వాట్ ఐ లైక్ వాస్ వాడు టైటిల్ చూస్ చేసుకోవడం, లిటరల్లీ తీసుకున్నాడు అంతే. హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ సోషల్ యానిమల్ అన్నాడు, అందులో నుంచి సోషల్ తీసేసాడు అంతే. నచ్చి ఉండకపోవచ్చు స్కూల్ చదివేటప్పుడు సోషల్, ఏం చేసి సోషల్ తీసేస్తే, ఒక మనిషిలో నుంచి ఆ సోషల్ అనే పదాన్ని తీసేస్తే ఎలా ఉంటాడు అనే సినిమా తీశాడు. లిటరలీ వాట్ ఐ అండర్స్టూడ్. అండ్ యానిమల్ ఎగ్జాక్ట్లీ, నేను కూడా యాక్చువల్లీ దీంట్లోకి వస్తూ అదే అనుకున్నాము, వీడు యానిమల్, వీడు అంతే చేస్తాడు రైట్. అండ్ వీడు హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ హీ వాజ్ ట్రూ టు దట్ రైట్. అంటే ఫస్ట్ నుంచే అగైన్ యానిమల్ అంటే వీడు మనిషి కదంటే వాడు సెటప్పే కరెక్ట్ చేశాడు. ప్రీ హిస్టారిక్ ఏజెస్ లో మనుషులు ఇలా బిహేవ్ చేసేవాళ్ళు అంటే వాడికి ఒక ఫ్యాంటసీ ఉంది. హీ అంటే రణ్బీర్ క్యారెక్టర్ హీ కనెక్ట్స్ మోర్ విత్ ప్రీ హిస్టారిక్, ప్రీ ఇవాల్వ్డ్, ప్రీ సోషల్ హ్యూమన్ బీయింగ్స్ రైట్. అక్కడ ఉన్న నీకు ఆల్ఫా నేచర్, అక్కడ ఉన్న డీలింగ్ విత్ విమెన్, he is somehow more connected to that, which justifies the whole theme of animal itself. ఎందుకంటే వాడు దానికి ఫ్యాంటసైజ్ అయిపోయి వాడు యానిమల్ గా దాన్ని ట్రూలీ బిలీవ్ చేశాడు.
కరెక్ట్. సో దేర్ ఐ గో విత్ సందీప్. సో అక్కడ సందీప్ బాగా ఇచ్చేసింది ఏంటంటే ఎస్, యాజ్ యూ మెన్షన్, సెటప్ స్టార్టింగ్ డైలాగే వాడి నోట్లో నుంచి వచ్చే డైలాగే దాని గురించి క్లియర్ గా ఉంటుంది. అండ్ హీ వాజ్ లైక్ ఆన్ విత్ ఇట్. సో ఎవరైతే ఇదేంటి మనిషి ఇలా చేయొచ్చా, ఇలా 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 రెస్పాండ్ అవ్వచ్చా, ఇలా 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 చేయొచ్చా అంటే ఎస్, యానిమల్ క్యాన్. మనిషి అవి చేయకూడదేమో మీకున్న రూల్స్ ప్రకారం, మనకున్న వాటి ప్రకారం మనిషి చేయకూడదు, బట్ ఒక యానిమల్ చేయొచ్చు. సో ఇట్స్ అన్ యానిమల్ క్యారెక్టర్. అక్కడ జస్టిఫై చేసుకున్నాడు, స్టోరీ తీసుకున్నాడు, బాగుంది. పాజిటివ్స్, ఇంకా పాజిటివ్స్ చెప్పుకోవాలంటే రష్మిక డిడ్ వెరీ వెల్. లైక్ ఏమో మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు కానీ నాకేం న్యూ యాక్టింగ్ అనిపడింది రష్మికలో కూడా. నీకే అనిపించింది? నాకు ఏడుపుకి ఒక్కటి అన్యాచురల్ గా అనిపించింది. అంటే హార్ట్ నీకు ఏడవడం అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వాడు ఉన్నాడు 8 years old సన్, వాడు ఏడవాలని ఏడుస్తున్నాడా లేదా మనసులోంచి బాధ వచ్చి ఏడుస్తున్నాడా డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో నాకెందుకో రష్మిక కొన్ని సీన్స్ లో అది షీ డిడ్ నాట్ మేనిఫెస్ట్ దట్ హర్ట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హర్ హార్ట్. కొన్ని సీన్స్ లో, కొన్ని షీ డిడ్ ఎక్సీడింగ్లీ వెల్. ఐ థింక్ తను మైండ్ ని సెటప్ చేసుకుని అంతా బాగా చేసింది కొన్నిట్లో, ఎస్పెషల్లీ ద హోల్ ఇన్ఫిడెలిటీ ఆ సీన్స్ లో బాగా చేసింది. బట్ కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ లైక్ ఒక సీన్ ఉంది వేర్ వీడు క్లైమాక్స్ ఫైట్ కి వెళ్లే ముందు, అది డోర్ వెనకాల ఉంటుంది. అగైన్ గైస్, లైక్ ఇట్స్ వీఆర్ కామన్ ఆడియన్స్, అది వాడు అని అంటాము, డజంట్ మీన్ వీ డోంట్ రెస్పెక్ట్ దెమ్ కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసా. రైట్, రష్మిక డోర్ వెనకాల ఉంటది, వీడు ఓకే నేను వెళ్తున్నాను వస్తాను లేదా తెలీదు, వాట్ ఎవర్ హీ సేస్. అక్కడ ఐ డి నాట్ ఫీల్ లైక్ షీ షోడ్, అంటే ఏడుస్తుంది కానీ ఊరికే సర్ఫేస్ లెవెల్లో ఏడ్చినట్టు అనిపించింది ఆ సీన్ లో మాత్రం. అంటే మేబీ సీన్ డిమాండ్ చేసిందేమో, డైరెక్టర్ గా అలానే చెప్పారేమో, బికాస్ దాని ముందు జరిగిన సీన్ అంత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత కరెక్టే, స్టిల్ ఇంకా బ్రోకెన్ హార్ట్ తో ఉందేమో, ఉండొచ్చు. కానీ వాడు వెళ్తున్నాడని ఏడ్చినా, బ్రోకెన్ హార్ట్ తో ఏడ్చినా, ఏడుపు అయితే లోపల నుంచి రావాలి కదా, నాకు లోపల నుంచి వచ్చినట్టు అనిపించలేదు. అది జస్ట్ ఇప్పుడు యాక్టింగ్ చేయాలి, నన్ను ఏడవమంటున్నాడు డైరెక్టర్ కాబట్టి నేను ఏడుస్తాను అన్నట్టు అనిపించింది. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఆ సీన్ కి సిగ్నిఫికెన్స్ కూడా తక్కువ, ఎందుకంటే వీడు వెళ్ళిపోతున్నాడు, అది దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ కోర్ సీన్ వేర్ దే ఫైట్. జస్ట్ పాసింగ్ లో అది ఏడవటం చూపియాలి, దానికి 3-4 టేకులు ఎందుకు, సరే ఏడుపు కనిపించింది కదా తీసుకొచ్చి పెట్టేశారు. ఉండొచ్చు, ఏదో అయింది అక్కడ. బట్ ఎస్, టు మోస్ట్ ఎక్స్టెంట్ యాక్టింగ్ బాగుంది. అండ్ ఐ ఫెల్ట్ మోస్ట్లీ వాళ్ళ రిలేషన్షిప్ కొంచెం ఆర్గానిక్ గానే ఉంది, ఎక్సెప్ట్ ఫర్ ద బిగినింగ్ పార్ట్. కొంచెం మరీ వాడు అట్లా వెళ్ళి దాంతో ఒక మాటలు మాట్లాడేసి వచ్చేస్తే అన్ని సర్దుకుని వచ్చేయడం అనేది కొంచెం నాకున్నాయి కొన్ని. అంటే ప్రస్తుతం పాజిటివ్స్ తో స్టార్ట్ చేస్తున్నా. చెప్పు నీ పాజిటివ్స్. బాబీ డియోల్ ఆఫ్ కోర్స్, ఆయనకి ఇచ్చిన రోల్ కి అంతే ఇక, అంటే అంతకన్నా ఏం చేయగలడు, అంతకన్నా అంటే లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఎస్ హీ డిడ్ హిస్ జాబ్. ఇచ్చిన ఆ చిన్న రోల్, అందులో ఇంటెన్సిటీ తీసుకురావడానికి మాక్సిమం ట్రై చేశారు. టెంప్లేట్ విలన్ విత్ క్రూయల్, సో ఇట్ వాస్ డన్ గుడ్. అనిల్ కపూర్ లైక్ మనం మాట్లాడడానికి మనం చాలా చిన్న వాళ్ళం ఆయన ముందు పోలిస్తే. సో దే డిడ్ వెరీ గుడ్ జాబ్. సో మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వైరల్ అవుతుంది అప్పుడప్పుడు आमिर खान अन्ना few emotions जो बहुत easy होते हैं ऑडियंस में प्रोवोक करने के लिए. These emotions are violence is one of them, right, and sex is another. These are two emotions which are most easy to provoke, right, in a human being, right. तो वो directors जो creatively इतने if they are not so talented in creating a story, in showing emotions, in creating situations, they depend heavily on violence and sex to make their films work. वो सोचते हैं कि अगर हम बहुत ज्यादा वायलेंस डालें, बहुत ज्यादा सेक्स डालें फिल्म में, तो उससे हमारी फिल्म कामयाब होगी. मेरे हिसाब से ये बहुत ही गलत थिंकिंग है.
हो सकता है कई दफा वो कामयाब हो जाए ये करने से, लेकिन इट हार्म्स सोसाइटी वेरी मच एंड आई थिंक दैट्स वेरी रॉन्ग थिंग टू डू. కాంటెంట్ అంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడు అర్జున్ రెడ్డి కానీ ఇది కానీ, అర్జున్ రెడ్డి దీంతో కంపారిజన్ అర్జున్ రెడ్డి నథింగ్ ఆల్మోస్ట్. ఆఫ్ కోర్స్. సో పీపుల్ ఆఫ్ కోర్స్ అది జనరిక్. ఈవెన్ నెట్ఫ్లిక్స్ ఇవాళ ఇంకా ఇంత హ్యూజ్ కలెక్షన్ చేస్తుందంటే ఒకటే రీజన్, కాంటెంట్. ఏ కాంటెంట్ కి ఈజీగా అట్రాక్ట్ అవుతారు జనాలు, ఆడియన్స్ కానీ ఈజీగా కనెక్ట్ అయ్యేవి రెండు ఉన్నాయి. ఒకటి వాయిలెన్స్, ఒకటి సెక్స్. సో ఇఫ్ యూ పుట్ దీస్ టూ టుగెదర్, వాట్ సందీప్ డెడ్, వాట్ మెనీ అదర్స్ ఆల్సో డెడ్, క్వెంటిన్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ. అఫ్ కోర్స్ మన దగ్గర రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు సందీప్ అంటున్నారు, అండ్ ఈ మధ్య మనకు 2-3 సిరీస్లు కూడా వచ్చినాయి. సో ఇఫ్ యూ పుట్ దీస్ టూ టుగెదర్ అండ్ దేర్ ఇస్ హై ఛాన్సెస్ ఆఫ్ పుల్లింగ్ యువర్ ఆడియన్స్ టు ద థియేటర్స్. జస్ట్ ఆ రెండు కంటెంట్స్ మిక్స్ చేసి చాలు, ఓన్లీ ఆ రెండు కంటెంట్స్ సినిమా తీసేసేది. ఈవెన్ అర్జున్ రెడ్డి కూడా ద సేమ్ కాన్సెప్ట్, లైక్ పుల్లింగ్ థియేటర్స్. సో చివరికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా Yeah. తెచ్చుకోవాల్సి వచ్చింది. తర్వాత వాడు కంటెంట్ చూపించాడు కానీ ఫస్ట్ 4 episodes వాడు వైల్ హీస్ బిల్డింగ్ అప్ ద హోల్ స్టోరీ, క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దే ఆల్సో హ్యాడ్ టు అడాప్ట్ ద సేమ్ థింగ్. జానర్ ఇస్ ప్రిటీ క్లియర్ రా. వైలెన్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏముంది, వైలెన్స్, సెక్స్ అంతే రెండే ఉన్నది. అంటే ఈ రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ పెట్టాడు అంతే. సో సో ఓన్లీ కలెక్షన్స్ ఎక్కువ వస్తాయని కాబట్టి సందీప్ చాలా జాగ్రత్తగా అదే కాన్సెప్ట్ తీసుకున్నాడు. అర్జున్ రెడ్డిలో కూడా ఆల్మోస్ట్ అదే కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఇక్కడ కూడా అది కూడా యానిమలే. లైక్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బి సోషల్, లైక్ సొసైటీ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేలాగా కాకుండా కొత్తగా ఏమన్నా చూపించగలిగితే దానికి ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. ఫార్ములా ఇది. దాన్ని విచిత్రాలు యూజ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఇప్పుడు మార్వెల్ మూవీస్ ఉంది, మనిషి ఏం చేయలేడు, అది ఒకటితో చేయిద్దాము, ఒక సూపర్ హీరో మూవీ అయిపోతుంది. సో వీ గెట్ అట్రాక్టెడ్ టు ఇట్, లైక్ బికాస్ వీ కెనాట్ డూ ఇట్, దే కెన్ డూ ఇట్. దిస్ ఈస్ ద ఏజ్ ఓల్డ్ ఫార్ములా కదా. మూవీస్ చూడటానికి వెళ్ళేది ఎందుకు, రియలిస్టిక్ అంటారు కానీ ఆ రియలిస్టిక్ మనకి రోజు పక్కన అన్ని కనిపిస్తూ ఉంటాయి. నీకు సినిమాలో చూసేదే ఎయిదర్ రియల్ లైఫ్ లో నువ్వు చెయ్యలేనివి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ పాత తెలుగు సినిమాల్లో స్టిల్ గోయింగ్ ఆన్ కానీ ఈ పని వాళ్ళు రిచ్ అమ్మాయిలని పడేయడం కానీ, ఆటో డ్రైవర్లకి రిచ్ అమ్మాయిలు అవ్వటం కానీ, దిస్ ఇస్ ఆల్ ఫ్యాంటసీ, రైట్? ఫ్యాంటసీస్ ఆర్ డిఫరెంట్. లైక్ వైలెన్స్ అవ్వచ్చు, లేదా రిచ్ బ్యూటిఫుల్ అమ్మాయి దొరకటం అవ్వచ్చు, సూపర్ సక్సెస్ఫుల్ అవ్వచ్చు, డబ్బులు సంపాదించడం, విజేత, ఇలాంటివన్నీ, రైట్? వాట్ యూ కెనాట్ అచీవ్ ఇఫ్ ద పర్సన్ ఆన్ స్క్రీన్ ఈస్ డూయింగ్ దట్, you'll get attracted. ఆడియన్స్ బేసిక్ ఇదేంటంటే లోపలికి వెళ్ళి ఏదైనా హీరో ఏదైనా చేస్తుంటే లైక్ మనం లోపలికి తీసేసుకుంటాం. ఓకే, లైక్ ఓకే వి ఫీల్ లైక్, అందుకనే మనకి హీరోయిజం అంటే అంత ఎక్కువ ఇదైపోయింది. ఏంటంటే ఎస్ వి అప్లై అవర్ సెల్ఫ్. ఓకే, మనం రియల్ లైఫ్ లో ఎలా ఉండలేం కాబట్టి ఆ మూవీలో అందులోకి వెళ్ళిపోయి ఏదో, అంటే అందరు ఆడియన్స్ అలా ఉంటారు కదా అని మెజారిటీ లైక్ ఎవరు మనకు తెలిసిన వాళ్ళ ప్రకారం ఏంటంటే ఏదైనా మంచి ఇంటెన్స్ ఎమోషనల్ సీన్ ఉందంటే మనం అక్కడ ఉంటాం. మనిషిని ఈజీగా అట్రాక్ట్ చేసి ఆ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాడు. అండ్ ఫార్ములా పర్ఫెక్ట్ గా ఎట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అలా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ రీసెర్చ్ పార్ట్ అయితే అంటే ఎస్ నా ఇప్పుడు మీడియోకర్, ఇప్పుడు మంచి టాప్ అయిపోయింది, క్యారెక్టర్స్ అయిపోయినాయి, మంచి చాలా బాగా చేశారు. నీకు ఇంకేమైనా నచ్చిన ఎలిమెంట్ అంటే ఇప్పుడే మాట్లాడేసే తర్వాత నాకు చాలా ఉన్నాయి నచ్చిన ఎలిమెంట్లు. ఫస్ట్లీ ద వే ద క్యారెక్టర్ కన్సిస్టెంట్ గా వాడిది ఎగ్జిక్యూట్ చేసిన విధానం, వాడి థాట్ ప్రాసెస్ ఫ్రమ్ హిజ్ యంగర్ డేస్. అంటే అగైన్ ఒకటే ఏమనిపించిందంటే స్కూల్ బాయ్ దగ్గర నుంచి అంటే ఒకటే ఏమనిపించిందంటే ఫాదర్ సన్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. దాంట్లో అంత డెప్త్ కి ఎస్పెషల్లీ అనిల్ కపూర్ సైడ్ నుంచి డెప్త్ కి వెళ్ళలేదు. వీళ్ళ దాంట్లో కూడా టూ ఫాస్ట్ గా ఓకే మై పాపా ఇస్ మై హీరో అని జంప్ అయిపోయాడు, కానీ వాడు ఇగ్నోర్ చేయడం కొంచెం 1-2 మేబీ ఆ హర్ట్స్ చూపించుంటే ఎవల్యూషన్. అంటే స్కూల్ బాయ్ లో ఒకటే సీన్ చూపించేశాడు, నెక్స్ట్ వాళ్ళ అక్క దగ్గర అవి చూపించాడు తప్ప కొంచెం ఎవాల్వ్ అయ్యి ఉంటే బాగుండేది ఆ రిలేషన్షిప్. హౌ ఇట్ గాట్ బ్యాడ్ అనేది అంటే నేను కూడా ఎక్కడ మిస్ అయ్యానా నేను అనుకున్న సీన్స్ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా పెట్టాడు, బాగుంది లైక్ ఆ బోలో అని. అయితే దానికి ఇంపాక్ట్ ఇవ్వడం కోసమో ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ అనిల్ కపూర్ ఎక్కడ పిల్లల్ని ఇగ్నోర్ చేసినప్పుడు
చేసినట్టు చూపించలేదు అసలు. అంటే క్లైమాక్స్ వరకు అలాంటి సీన్సే లేవు. మేబీ మరి వీడు యానిమల్ కాబట్టి వాడు ఇగ్నోర్ చేయకపోయినా వీడు ఇగ్నోర్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు అని చెప్దాం అనుకున్నాడు, ఏంటో నాకు అర్థం కాలేదు అక్కడ. అంటే ఒకటి వీడు ఇప్పుడు స్టార్టింగ్ లో చూపించాడు, వీడు వాడి బర్త్డే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బర్త్డేకి అక్కడ ఆ రోజు కూడా హీ వాస్ ఆఫీస్ లో ఉన్నాడు, వాడు లేట్ వచ్చాడు అండ్ స్ట్రైట్ గా వీడు వాడిని ఇగ్నోర్ చేసినట్టు అసలు ఎక్కడ చూపించలేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇంటెన్షనల్ గా కొడుకుని నేను ప్రేమగా చూసుకోవట్లేదు అనే సీనే లేదు. క్లైమాక్స్ లో వాడు చెప్తాడు మీరనండి అని. కొంచెం దాన్ని ఎవాల్వ్ చేసుంటే బాగుండేది అని నాకు అనిపించింది. బట్ అదర్ దాన్ దట్ అక్కడి నుంచి వీడు అట్లీస్ట్ వీడు ఇంటర్మీడియట్ వాట్ ఎవర్ క్లాస్ ఈజ్ వాళ్ళ అక్క దగ్గర కాలేజ్కి వెళ్ళి అక్కడి నుంచి వీడు యాటిట్యూడ్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేశాడు. అంటే వీడి నేచర్ ఇది, అది ఇంకా వర్సెన్ అవుతూనే పోతోంది. వాడు కొంచెం మనిషిగా స్టార్ట్ చేసిన వాడు ఇంకా యానిమల్ గా హౌ హీ కెప్ట్ getting deeper and deeper into that mess that is going on in his head, what he అంటే ఇంకా వాడు డిటీరియరేట్ అవుతూ ఎలా వెళ్ళాడు అనేది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేశాడు. అదొకటి. సెకండ్లీ బాబీ డియోల్ ఇంట్రడక్షన్, అసలు ఆ మ్యూజిక్ కానీ అసలు వీడు అంటే ఇట్స్ రెగ్యులర్ ఇంట్రో, కానీ వీడు బాబీ డియోల్ బాడీ లాంగ్వేజ్ కూడా నెత్తి పెట్టుకుని ఆ డాన్స్ ఇలా సింపుల్ స్టెప్స్, కానీ నీకు ఆ ఫేస్ లో నీకు ఇట్ షోస్ ఎవ్రీథింగ్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్, ఇట్ షోస్ ఎ లాట్. రైట్. సో నాకు కూడా నచ్చింది అది. హాంటింగ్ మ్యూజిక్ కూడా భలే పట్టాడు. మ్యూజిక్ ని కరెక్ట్ గా పట్టి అక్కడ పెట్టి అది హాంట్ చేస్తూ ఉంది ఆ మ్యూజిక్ అసలు. రైట్. అది సూపర్. ఆ పార్ట్. అఫ్ కోర్స్ రణబీర్ యాక్టింగ్, రణబీర్ అంటే నాకు అసలు నచ్చదు ఎప్పుడు, డిస్క్లైమర్. నాకు రణబీర్ వర్సెస్ రణవీర్ దాంట్లో ఐ ఆల్వేస్ ప్రిఫర్ రణవీర్. వాడు బయట రణవీర్ సింగ్. ఓకే. రైట్. దీస్ ఆర్ అవర్ 2 నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్స్ ఆఫ్టర్ సల్మాన్ షారూక్ జనరేషన్. ఇంకెవరు లేరు. రైట్. ఉన్న వాళ్ళందరూ యావరేజ్ రెగ్యులర్ టైప్. అంటే దే డూ గుడ్ మూవీస్, కానీ నెక్స్ట్ స్టార్ ఎవరు అంటే స్టార్ పవర్ ఉన్నది వీళ్ళిద్దరే, రణవీర్. సో ఉన్న దాంట్లో నాకు రణవీర్ ని నేను ఐ ప్రిఫర్ మోర్. ఎందుకంటే చూస్తే నువ్వు రణవీర్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది నీకేమన్నా? ఫస్ట్ ట్రైలర్ అప్పుడు అనుకున్నా, కానీ ఇప్పుడు ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సూటబుల్. ఎయిదర్ ఆఫ్ దెమ్ కెన్ డూ ఇట్. రణవీర్ కపూర్ డెఫినెట్లీ హీ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్ హిమ్. దీనికి 100% న్యాయం చేశాడు, డౌట్ లేదు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ లైక్. కొన్నిట్లో నాకు సంజయ్ దత్ కనపడ్డాడు. ఎందుకంటే సంజు చేశాడు కదా, సంజు మూవీ చేశాడు కాబట్టి అది కొంచెం ఇంపాక్ట్ లో అదే కదా. సంజులో రణబీర్ కనపడాలి, కానీ యానిమల్ లో సంజయ్ దత్ కనపడ్డాడు నాకు వెరైటీగా. అది ఉంది. రణబీర్ కపూర్ గ్రాంటెడ్ అసలు సర్ప్రైజ్డ్ మీ విత్ హిస్ యాక్టింగ్. అండ్ డెఫినెట్లీ రణవీర్ చేస్తే ఎలా ఉండేదో మనకు తెలియదు. కోఇన్సిడెంటల్లీ రణవీర్ కి యాక్చువల్లీ కబీర్ సింగ్ ఆఫర్ చేశాడు వీడు సందీప్, కానీ అప్పుడే హీ డిడ్ ద అలావుద్దీన్ ఖిల్జీ క్యారెక్టర్, ఫుల్ డార్క్. అండ్ రణవీర్ ఏంటంటే మెథడ్ యాక్టర్. మొత్తం 6 months షూటింగ్ అయితే 6 months హీజ్ ఇన్ దట్ డార్క్ మోడ్, అట్లా మెయింటైన్ చేస్తాడు అన్నమాట. సో అంతకుముందే 6 months హీ వాజ్ ఇన్ అలావుద్దీన్ ఖిల్జీ సైకో మోడ్ లో ఉన్నాను. మళ్ళీ ఇంకో 6 months to 1 year అంటే నేను నిజంగానే సైకోగానే అయిపోతాను, నేను చేయను బ్యాక్ టు బ్యాక్ అంత డార్క్ మోడ్స్ అని హీ రిజెక్టెడ్ కబీర్ సింగ్. అందుకే నాకు యానిమల్ గ్యాప్ వచ్చింది కదా, యానిమల్ చేస్తుంటే బాగుండేది అని నాకు అనిపించింది. బట్ ఫైన్, నౌ ఆల్ ఆఫ్ దట్ ఈస్ గాన్. రణబీర్ కపూర్ 100% జస్టిస్ చేశాడు కాబట్టి ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. రైట్. సో రణబీర్ కపూర్ ఈజ్ వన్ థింగ్. ఇంకోటి ఏం నచ్చిందంటే యాక్చువల్లీ అందరూ స్లో అంటున్నారు, కానీ రణబీర్ కపూర్ అండ్ రష్మిక అది వెళ్ళి చెప్పాక ఆ హోల్ కాన్వర్జేషన్. అంటే నువ్వు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో అంటున్నావా లేకపోతే పెళ్లి ఆ టైంలో? పెళ్ళప్పుడు కాదు, సెకండ్ హాఫ్ లో
క్లైమాక్స్ ఆల్మోస్ట్ అఫైర్ పెట్టుకున్నాను అని ప్రీ చెప్పినప్పుడు క్లైమాక్స్. అంటే సి లాట్ ఆఫ్ టైమ్స్ డైరెక్టర్స్ ఏంటంటే కథని అంటే వీళ్ళిద్దరిది కాదు కదా మెయిన్ స్టోరీ, అక్కడ ఇంకా యాక్షన్ తీయాలి, రివెంజ్ తీయాలి, ఫాదర్ ఎమోషన్ తీయాలి అని చెప్పేసి దీన్ని ఫాస్ట్ గా మూవ్ చేయొచ్చు, లేకపోతే 3 అవర్స్ దాటాల్సింది. కానీ అలా చేయలేదు. నాకైతే నచ్చింది. అందరూ చాలా మంది స్లో అన్నారు, కానీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక హస్బెండ్ వచ్చి ఇట్లా చెప్పాక హౌ షీ ఫెల్ట్, హౌ షీ రియాక్ట్స్, వీడు హౌ హీ ట్రైస్ టు ఎక్స్ప్లెయిన్ అది కరెక్టా కాదా అన్ని పక్కన పెడితే ఎవరు ఓకే వచ్చేసే చీట్ చేసాను ఓకే వచ్చేసే అంటారు, రైట్? ఆర్ వెళ్ళిపోతా అని వెంటనే వెళ్ళిపోరు. ఒక డిస్కషన్ నడుస్తుంది, ఒక ఇది ఉంటది కదా, బికాస్ దే హ్యావ్ బీన్ లవింగ్ ఈచ్ అదర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో నాకు ఆ పార్ట్ స్లో అయినా సరే దట్ వాజ్ ఎ నెసెసరీ పార్ట్ అనిపించింది. లేదు, నాకు అది స్లో అయితే అనిపించలేదు. మేబీ ఆ పెళ్లి తర్వాత పార్ట్ కొంచెం నాకు లాగ్ అనిపించుండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు మెన్షన్ చేసిన పార్ట్ అయితే డెఫినెట్లీ ఐ డోంట్ ఫీల్ అది స్లో ఉంది అని అనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ నాది సందీప్ కూడా అనుకున్నది ఏంటంటే హిస్ ఫోకస్ ఇస్ నాట్ ఆన్ ఫాదర్, ఒక అనిల్ కపూరా, లేకపోతే సిస్టరా, లేకపోతే రష్మికానా. హిస్ ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ యానిమల్, అంతే. కరెక్ట్. సో ఓన్లీ ఆన్, ఎందుకంటే హీ మేడ్ ఇట్ క్లియర్. మేబీ పబ్లిసిటీ స్టంట్స్ కోసము కొంచెం ఆడియన్స్ ని లాగడం కోసం అట్లా అన్నాడేమో గానీ, ఏది ఫాదర్ సెంటిమెంట్, ఇది ఫాదర్ కోసం ఏమైనా చేస్తాడని నాకు అయితే సినిమాలో అయితే నాకు అట్లా అనిపించలేదు. ఎందుకంటే వాడు చేసిందల్లా డాడ్ కోసం చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. వాడు యానిమల్ కాబట్టి చేసినట్టే కనపడేది. నాట్ లైక్ కంట్రోల్ హిస్ ఎమోషన్ అంతే. ప్లాట్ కి వస్తే ఇట్స్ లిటరల్ రివెంజ్ స్టోరీ, అంతకన్నా లేనే లేదు అన్లెస్ యూ లుక్ అట్ క్యారెక్టరైజేషన్. ఎస్, కానీ నాకు అది కూడా నచ్చింది. దట్ ఇస్ వన్ అదర్ థింగ్ ఐ లైక్ వాస్ రివెంజ్ తో ఆపేసి ఉంటే నువ్వు అన్నట్టు కొట్టి రివెంజ్ స్టోరీ అయ్యేది, కానీ రివెంజ్ దగ్గర ఆపలేదు. రివెంజ్ తర్వాత కూడా 20 minute లెంత్ ఉంది. ఆ సీన్ కోసం మొత్తం మీరే చేశారు. ఆ సీన్ కోసం కరెక్టే కానీ, బట్ అక్కడ ఆపుంటే ఏముంది సినిమా, ఇంకా రివెంజ్ స్టోరీ అంతే, రెగ్యులర్ రివెంజ్ స్టోరీ. దెర్ ఇస్ నో డిఫరెన్స్. వేరే అంతా జస్ట్ ఫార్ములా టు గెట్ దేర్ అన్నట్టు ఉండేది. బట్ నాకు ఆ రివెంజ్ అయిపోయాక, అండ్ చాలా మంది అది కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఇంత బిల్డప్ ఇచ్చి రివెంజ్ తక్కువ ఉందని. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ రివెంజ్, ఇట్స్ అబౌట్ యానిమల్, హిజ్ క్యారెక్టర్స్ జర్నీ, డిటీరియేషన్. రివెంజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, అంతే తప్ప రివెంజే ఫుల్ స్టోరీ కాదు అని అక్కడ ఆపేసి, ద వే హీ ట్రాన్సిషన్, ద వే హీ షోడ్ ఫాదర్ సన్, ద వే హీ షోడ్ ద ఫైనల్ Rashmika and his how that relationship ends or transpires after all of this, right? So దాన్ని ఒక కన్క్లూజన్ లాగా తీసుకెళ్ళాడు, అది నచ్చింది. సో అది జాన్రా వచ్చేసి వాయిలెన్స్, సెక్స్ అయింది, అక్కడ సక్సీడ్ అయ్యాడు. థీమ్ వచ్చేసి ఫాల్టీ క్యారెక్టర్, లైక్ థీమ్ ఆఫ్ మూవీస్ ఫాల్టీ క్యారెక్టర్. సోషల్ న్యూరాన్స్ కట్ అయిపోతే ఒక మనిషిలో ఎలా బిహేవ్ చేస్తాడు సొసైటీలో, సోషల్ అనేది తీసేస్తే ఒక సోషల్ యానిమల్ అవుతాడు, వాడు ఎలా బిహేవ్ చేస్తాడు. అండ్ అర్జున్ రెడ్డిలో కూడా ఐ ఫెల్ట్ అర్జున్ రెడ్డి వాస్ వే మోర్ ఎమోషనల్ అండ్ కనెక్టెడ్ వెన్ కంపేర్డ్ టు, నేను ఇందాక రణబీర్ క్యారెక్టరైజేషన్, యానిమల్ క్యారెక్టరైజేషన్ వాజ్ మోర్ అని అక్కడ అనిపించింది. ఇక్కడ ఓవరాల్ మూవీ చూసుకుంటే, థీమ్ మొత్తం చూసుకుంటే, అర్జున్ రెడ్డి వాజ్ ఓన్లీ ఫర్ లైక్ ఆ లవ్, ఒక అమ్మాయి, దాని వల్ల వచ్చే పోస్ట్ ట్రామాటిక్ ఎఫెక్ట్స్, ఇవన్నీ చాలా క్లియర్ గా ఒకటే లైన్ మెయింటైన్ చేశాడు కంప్లీట్ గా. అండ్ ఇట్ వాస్ ఫోకస్డ్. క్లైమాక్స్ కూడా కొంతమంది ఆడియన్స్ నచ్చింది, కొంతమంది ఆడియన్స్ నచ్చలేదు. రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఇట్ మేడ్ ఎ సెన్సేషన్ బికాస్ ఆఫ్ ఆల్, చాలా రకాలుగా. ఇదైనా కూడా క్యారెక్టరైజేషన్ చాలా, దానికి దీనికి తేడా ఏంటంటే ఓన్లీ అర్జున్ రెడ్డికి కోపం వచ్చినప్పుడు మాత్రమే యానిమల్ లా బిహేవ్ చేస్తాడు. ఓన్లీ వెన్ హీ గెట్స్ అగ్రెసివ్, ఎవరైనా వచ్చి కెలికితేనే, ఎవరైనా వచ్చి వాడిని తిట్టి లేకపోతే ఏదైనా అంటేనే వాడు, అదర్ టైమ్స్ లో వాడు చాలా సెన్సిబుల్ గా ఉంటాడు. ఆ క్యారెక్టరైజేషన్ అంత స్ట్రాంగ్ గా పెట్టాడు. ఇక్కడ ఏం చేశాడంటే అది కూడా తీసేశాడు. మేబీ సందీప్ అనేది ఇంటర్వ్యూస్ లో అదేనేమో,
ఐ విల్ షో యూ వాట్ వయలెన్స్ ఇస్ ఇన్ మై నెక్స్ట్ మూవీ అని. I want to tell them, I'll show them what violent film will be. సో ఆ ఉన్న సెన్సిబిలిటీ ఇన్ అర్జున్ రెడ్డి తీసేస్తే యానిమల్ వచ్చాడు. అండ్ ఇట్స్ And నాట్ lines జస్ట్ are- ఫిజికల్ వైలెన్స్, రైట్? ఇది ఫిజికల్, ఎమోషనల్, అన్ని రకాల వైలెన్స్ ఇది. ఇప్పుడు విశ్వనాథ్ అనగానే మనకి అర్థమైపోద్ది టెంప్లెట్. అట్లానే సందీప్ రెడ్డి అనగానే మేబీ నెక్స్ట్ మూవీలో మనం మారుతుందో తెలియదు, కానీ ఒక టెంప్లెట్ వచ్చింది. ఇది పద్ధతి అయితే ఇది, నా క్యారెక్టర్స్ ఇలా ఉండబోతున్నాయి. అర్జున్ రెడ్డికి దీనికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. చాలా వరకు ఎక్స్ప్రెషన్స్ కూడా అలానే మరి వాళ్ళు ఇచ్చారో, వాళ్ళ రిఫరెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయితే డైరెక్టర్ కి పడింది, యాక్టర్ కూడా పడింది. అది కబీర్ సింగ్ నుంచి వచ్చిందా లేకపోతే అర్జున్ రెడ్డి నుంచి వచ్చిందా అనేది వాళ్ళు చూసి దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, లేకపోతే ఆ రిఫరెన్స్ నుంచి అది కంప్లీట్ గా వెళ్ళిపోలేదా, లేకపోతే లేదు నాకు ఇక్కడ వాడు ఎలా చేశాడు, ఇక్కడ నాకు అలా కావాలని వచ్చిందో తెలియదు, కానీ ఐ కుడ్ ఫీల్ ఇట్. ఐ కుడ్ ఫీల్ అర్జున్ రెడ్డి ఇన్ యానిమల్. ఐ కుడ్ ఫీల్ అర్జున్ రెడ్డి ఇన్, ఐ కుడ్ ఫీల్ విజయ్ దేవరకొండ ఆర్ షాహిద్ కపూర్ ఇన్ రణబీర్ కపూర్. వాళ్ళ షేడ్స్ ఉన్నాయి కానీ నాకు స్టిల్ అంటే నువ్వు ఓవరాల్ నీకు డెఫినెట్లీ కొంచెం డిఫరెన్స్ ఉంది, బట్ ఓవరాల్ ఇంకా యానిమల్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ సొసైటల్ నార్మ్స్. నీకు ఎవ్రీ సింగిల్ థింగ్ హీ డస్ కదా. అంటే నీకు అలా నేకెడ్ గా నీకు నడవటం కానీ లాన్ లో మొత్తం, లేకపోతే ఈ రీసెర్చ్ నచ్చింది నాకు. అంటే నాకు ఒక స్టేజ్ లో ఎలా అనిపించింది అంటే ఈజీ మేకింగ్ ఏ స్పూఫ్ ఫర్ సంథింగ్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ రన్ అవుతుంది, మంచిగా ఉంది క్యారెక్టరైజేషన్ ఒక యానిమల్ మొత్తం. అంటే అయితే ఏం చేశాడంటే వాట్ ఐ ఫెల్ట్ వాస్, అంటే మూవీ లెంత్ ఎక్కువ ఉందని అలా అనిపించింది ఏమో తెలియదు, కానీ కంటిన్యూస్ గా కొన్ని సిమిలర్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ వస్తాయి కదా. అక్కడే నాకు సందీప్ రెడ్డి రీసెర్చ్ అంతా కనపడింది. లైక్ బిఫోర్ అంటే ఈ కాన్సెప్ట్ రాగానే స్క్రిప్ట్ రాసే లెవెల్లో ఏమేం చేసి ఉంటాడు అని అర్థం. అండ్ కొన్ని మూవీస్ రెఫరెన్స్ చెప్తాను నీకు. ఒక సుడిగాలి కానీ, సారీ సుడిగాడు రైట్, అల్లరి నరేష్ మూవీ. అంటే అక్కడ అన్ని మూవీస్ లో నుంచి ఒక్కొక్క రిలవెంట్ సీన్ తీసుకురావాలి, స్క్రిప్ట్ లో దూర్చాలి. అక్కడ నీకు స్క్రిప్ట్ ఓవర్లే లో ఒక స్టోరీ రన్ అవుతా ఉంటది, అండ్ యూ హ్యావ్ టు పుట్ సమ్ ప్యారడీ కానీ స్పూఫ్ సీన్స్ కానీ పెట్టుకుంటూ కంప్లీట్ చేయాలి. అక్కడ ఆ డైరెక్టర్ ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రాడినరీ ఎగ్జిక్యూట్ చేశాడు. బట్ సందీప్ ది మోర్ కైండ్ ఆఫ్ సీరియస్ ఇది కాబట్టి నాకు ఏంటి అన్ని ప్యాచింగ్ కావాలని ఇరికిచ్చిన సీన్లు ఉన్నట్టున్నాయి. ఆఫ్ కోర్స్ నువ్వు కూడా డిస్కస్ చేస్తావు అనుకో, మనం ఆల్రెడీ హ్యావ్ దిస్ డిస్కషన్. ఎందుకంటే కొన్ని ఎలిమెంట్స్ నాకు అనిపించాయి, నీకు అనిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి నిజంగానే ఆ సీన్ కోసమే ఉందా, లేకపోతే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టోరీ అలానే ఉండాలా, నాకు అర్థం కాలేదు. అక్కడ ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి నాకు ఎలా అనిపించింది అంటే ఇది కావాలని ఆడియన్ ఇక్కడ కొంచెం ఎంబారస్ అవ్వాలని, ఒక మనిషి యాంటీ సోషల్ అయినా లేకపోతే సోషల్ కాదు అయితే ఏమేం చేయొచ్చు అంటే క్లాస్ రూమ్ కి గన్ తీసుకెళ్ళడం అక్కడ స్టార్ట్ అయింది. అంటే ఎస్ హీ మస్ట్ డూ సంథింగ్ వేర్ నార్మల్ కిడ్ ఒక నార్మల్ కిడ్ చేయకూడదు అని ఓకే గన్ తీసుకెళ్ళడం, ఏదో ఆ ఏజ్ లో చేసింగ్స్ ఏదో చేసేయడం, దాని తర్వాత ఏదో జస్టిఫికేషన్ ఇస్తారు లాస్ట్ లో, నేను ఆ ఏజ్ లో ఇంతున్నాను లేదు. వాడు అప్పుడు కూడా అంతే రచ్చ చేశాడు. స్కూల్లో ఉన్నప్పుడు కూడా నా సైజ్ అంత బాగాలేదు, దాని తర్వాత నా సైజ్ వచ్చిన తర్వాత అక్కడ కొంచెం లాజిక్ ఫెయిల్ అయ్యింది అనిపించింది. తర్వాత డ్రైవర్ని ఇగ్నోర్ చేయడం, ఆఫ్ కోర్స్ ఓకే, లైక్ వాడి క్యారెక్టరైజేషన్ సెటప్ చేస్తున్నాడు అనుకోవచ్చు. దాన్ని తీసుకెళ్ళడం, వాడి అగ్రెసివ్ బిహేవియర్ లేకపోతే టువర్డ్స్ ఫ్యామిలీ అంటే ఆ సైకో ఫీలింగ్ చూపించాలి అని చేసిన అనుకో. కానీ తర్వాత ఈ రెండు ఏమనిపించింది అంటే నాకు సెటప్ చేస్తున్నాడు, స్కూల్ కాబట్టి ఒక సెటప్ చేస్తున్నాడు అనిపించింది. ఆ తర్వాత ఏమైందంటే కొన్ని సీన్ ర్యాండమ్ వచ్చేస్తూ ఉంటాయి, లైక్ రొమాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెయిడ్స్, తర్వాత న్యూడ్ సీన్ అంటే పిచ్చి పట్టింది ఎక్స్ప్లెనేషన్, బేటా యూ వాంట్ సెలబ్రేట్ అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఒకటి, ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఒకటికి కావాలి ఒకటి. తర్వాత దాని తర్వాత ఆ యూరినేటింగ్ ఒకటి, అంటే దాంట్లో తప్పుందా కరెక్ట్ ఉందా లేదు, ఒక మూవీ నువ్వు తీస్తున్నావు, నువ్వు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఫోర్స్డ్ అక్కడ సీన్లకి
అక్కడ జరిగేదానికి అవసరం లేదేమో, అసలు అవసరమే లేదు, నువ్వు బలవంతంగా తెచ్చి పెట్టావు. ఎందుకు పెట్టావంటే ఆడియన్స్ అటెన్షన్. 3 గంటలు, 3-3.5 గంటల సినిమా కాబట్టి ఆడియన్స్ ఇక్కడ ఒకసారి ఆగి కొంచెం రిఫ్రెష్ అవ్వాలి, నెక్స్ట్ సీన్ కి రెడీ అవ్వాలి అన్నట్టు పెట్టినట్టు ఉన్నాయి. ఒక బలవంతంగా అంటే ఏ మాట చెప్తే ఎంబారాస్ అవుతారు, లైక్ జనాలకి కొంచెం ఇదేంటి ఇలా అన్నాడు అని ఏ మాట చెప్తే ఇక్కడ అలా అనుకుంటారు, అది పెట్టేద్దాం. అలాంటిది రైటర్స్ యూనిట్ రండి, అలాంటివి తీసుకురండి. సార్ యూరినేట్ చేస్తే ఏ హ్యాండ్ తో అంటే కొంచెం అవుతారట, ఈ ఫీల్ వస్తుంది. బ్రాస్ స్ట్రాప్స్ ఊరికి ఇట్లా అంటే ఆ ఫీల్ వస్తుంది, లేకపోతే న్యూడ్కి వెళ్ళిపోతే ఆ ఫీల్ వస్తుంది, పెట్టే. పెల్విస్ గురించి మాట్లాడదాము, పెట్టేసాయి. అండర్వేర్ గురించి మాట్లాడదాము, పెట్టేసాయి. పక్కనోడు అండర్వేర్ వేసుకుంటే ఎంబారస్ అవుతారు, పెట్టేసాయి. నాకు లిటరలీ లైక్ వేర్ యూ డోంట్ నీడ్. 1-2 చూపించావు సరే, గన్ షాట్ అన్నావు, ఏదో రేజింగ్, బాగా కోపం వచ్చింది, ఏదో పిచ్చిని పట్టినట్టు చేశాడు, పెట్టేశాడని లైక్ ఆ ఫీల్ వచ్చింది అనమాట. అంటే ఎందుకు చూపిస్తున్నావు ఇవన్నీ కంటిన్యూస్ గా, ఎందుకు చూపిస్తున్నావు? లైక్ అవసరం లేకపోయినా ఎందుకు చూపిస్తున్నావు? సీరియస్ గా జరుగుతుంటే నీ అండర్వేర్ మార్చుకుంటా, నాకు ర్యాషెస్ వస్తున్నాయి మధ్యలోకి వెళ్ళి, ఏం చూపిస్తున్నావు బాబు? సో ఇప్పుడు నువ్వు ఎండ్ ఆఫ్ ది డే ద సేమ్ లాజిక్ ఫస్ట్ లో మనం అనుకున్నాం కదా, వాడు ఒకటే ఉంది, ఆడ యానిమల్, అంతే. కరెక్టే. కానీ నాకు నువ్వు ఇప్పుడు చెప్పినవి కొన్ని అన్రిలేటెడ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ లో ఇవి కొన్ని కామెడీ ఇంట్రడ్యూస్ చేయడానికి, రైట్? ఆ అండర్వేర్ ఎపిసోడ్ అంతా హిలేరియస్ ఉంటుంది. అది నీకు ఎందుకు వచ్చింది అనిపించింది? నాకైతే ఫుల్ హిలేరియస్ ఉంది అది. ఓకే, సో నువ్వు అర్జున్ రెడ్డిలో చూసినా కూడా సర్టెన్ కామెడీ ఎలిమెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇంత సీరియస్ మూవీ అట్లా వెళ్తున్నప్పుడు అది ఐస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు వాడు, ఐస్ క్యూబ్స్ వచ్చి భయ్య ఐస్ తీసుకొని వాడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు, రైట్? సో అండర్వేర్ ర్యాష్ ఇవి అన్ని కూడా నీకు మంచి, నాకైతే కామెడీ ఉందిరా, నేను కామెడీ కాదనట్లేదు. అండ్ ఇప్పుడు ర్యాష్ వచ్చింది అని యూజువల్ గా ఏం జరుగుతుంది అంటే, వెళ్ళి నువ్వు రష్మిక చెప్తావు. అదే వీడు దీంట్లో వీడు చూసేవాళ్ళకి ఒక రకమైన ఫీలింగ్ రావాలి, దాన్ని రావాలి అని కాదు, ఎంబారాస్మెంట్ కాదు, ఇట్స్ కామెడీ. అండ్ వాడు ఇప్పుడు నీకు రీసెర్చ్ గురించి మాట్లాడుతున్నాను, వీడి యానిమల్ థీమ్ లోకి ఆ కామెడీని ఎలా పెట్టాలి, రైట్? వేరే సపరేట్ కామెడియన్ ని పెట్టలేవు, సపరేట్ గా అవుట్ ఆఫ్ థీమ్ వెళ్ళకూడదు. సో వాడు ఇన్ హిస్ జర్నీ ఆఫ్ యానిమల్, హౌ డు యూ బ్రింగ్ ఇన్ కామెడీ, రైట్? అందుకే వాడు దాన్ని కూడా బాగా వీవ్ చేశాడు. నీకు ఇక్కడ స్టార్ట్ చేయడు, స్టార్టింగ్ లోనే కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాడు. వాడు ఇండియా వచ్చినప్పటి నుంచి, అంటే యుఎస్ నుంచి బ్యాక్ వచ్చినప్పటి నుంచి వాడు అందరినీ పక్కన కజిన్స్ వాళ్ళని, అరే ఏరా మీ అండర్వేర్ అన్కంఫర్టబుల్ లేదా, ఎట్లా, అక్కడ స్టార్ట్ అయ్యి దాన్ని నీట్ గా వీవ్ చేసుకుని నీకు అల్టిమేట్లీ వాడికి ర్యాష్ వచ్చి వాడు ఇలా వచ్చేదాకా అది కూడా బాగానే ఏం చెప్పావురా. బట్ దానికి నీకు మళ్ళీ న్యూడ్ గా నడవడానికి సంబంధం లేదనిపించింది నాకు. ఇక్కడ ఏంటంటే వాడు ఇంకా కంప్లీట్లీ వాడి డౌన్ఫాల్ అన్నట్టు చూపించడానికి అలా చేసాడు అనిపించింది. ఈ రెండు, ఇది ఇంటెన్షన్ డిఫరెంట్ అనిపించింది నాకైతే. దాని కామెడీ కోసం, ఇది వేరే పర్పస్. ఎస్ లేదు, నేను ఈవెన్ యూరినేట్ హ్యాండ్ చేయాలి, పెల్విస్, బ్రాస్ స్ట్రాప్స్, అవన్నీ కూడా నథింగ్ ఫెల్ట్ లైక్ అవుట్ ఆఫ్ అసహ్యంగా ఉన్నాయి అని అనిపించలేదు, కానీ ఫోర్స్డ్ పెట్టాలనిపించింది అంతే. అండర్వేర్ది కామెడీయే, బట్ సినిమా అంతా నీకు ఆ కామెడీలో వెళ్ళట్లే. ఇప్పుడు అండర్వేర్ గురించి చాలా, ఇప్పుడు ఇంక్లూడింగ్ వెంకటేష్ సినిమాల్లో కానీ, అల్లరి నరేష్ సినిమాల్లో కానీ, ఇంకోటి అండర్వేర్ మీద చాలా జోక్స్ ఉన్నాయి. అది లెస్ ఎంబారసింగ్ మనకి, ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ యూస్ టు ఇట్. మిగతా ఏంటంటే లైక్ లేదు, అంటే యూజువల్ గా మనం సినిమాల్లో చూడనివి. అంటే వీడు అన్ఇన్హిబిటెడ్ యానిమల్ అన్న థీమ్ లో వేసుకెళ్ళి అది. సో అంటే ఒక సీన్ ఫోర్స్డ్ గా ఆ సీన్ లో ఇమర్ట్ చేయడం అనిపించింది, కానీ అది ఎంత సైన్ ఉంది అని అట్లా అనట్లే నేను. అంటే నాకు తెలిసిపోతుంది ఇక్కడ ఈ సీన్ లో ఓకే ఇది ఫిట్ అవ్వట్లేదు, కానీ ఫిట్ చేశాడు. స్పేస్ లేదు అక్కడ, స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసి రావట్లేదు. న్యూడ్ సీన్ కదా, మీనింగే లేదు,
స్పేస్ తర్వాత సంగతి. Hmm. అంటే ఒక యానిమల్ వాడు అంటే చూపించాలనిపించింది. నాకేమనిపించింది అంటే వాడి ఎక్సైట్మెంట్ అండ్ హిస్ ఫోకస్ వాజ్ ఆన్ ద పార్ట్స్ విచ్ స్టార్టెడ్ వర్కింగ్, విచ్ ద డాక్టర్ సెట్ వోంట్ బి వర్కింగ్. నాకైతే అది అంటే అనిపించింది. వాడికి ఏం ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు వాడి ఎక్సైట్మెంట్ నువ్వు ఆలోచిస్తే అందరూ నువ్వు చచ్చిపోతావు, నువ్వు ట్రై చేయొద్దు అన్నారు, రైట్? వాడు విల్ పవర్ తో చేశాడు. సో ఇప్పుడు ఇట్ ఈస్ లిటరల్లీ ఇల్లు వద్దులే, హ్యూమన్ వర్డ్స్ వాడకూడదు మనం, యానిమల్ పవర్ తో. అదే యానిమల్ పవర్ తో చేశాడు. యానిమల్ పవర్ తో చేశాడు. సో ఇట్ ఈస్ క్వైట్ లిటరల్లీ లైక్ వెన్ అ ఫుట్బాలర్ స్కోర్స్ ఎ గోల్, చొక్కా ఎందుకు ఇప్పుతాడు, రైట్? మళ్ళీ నువ్వు యానిమల్ కాబట్టి అన్ని ఇప్పేశాడు. నీకు నీకు గంగోలీ లార్డ్స్ లో ఎలా చొక్కా ఇప్పాడో, నీకు ఫుట్బాల్ ప్లేయర్స్ గోల్ కొడితే ఎలా ఇప్పుతారో, వీడు అంతకంటే పెద్ద గోల్ కొట్టాడు కాబట్టి, అండ్ వీడు మనందరికంటే పెద్ద యానిమల్ కాబట్టి, సో నెక్స్ట్ లెవెల్లో ఇప్పాడు అంతే. అంటే లైక్ మెన్షన్డ్ థీమ్ లో వాడు నాకేమనిపించింది అంటే అక్కడ హీ వాంటెడ్, అంటే డైరెక్టర్ గానీ హీరో అని వాళ్ళు చేసిన దాన్ని బట్టిగా నాకు కనపడేది చెప్తాను. హీ వాంటెడ్ టు షో లైక్ అక్కడ ముందు ఒక డాక్టర్స్ తో సెషన్ ఉంటది కదా, ఇప్పటి నుంచి మీరు చేయలేరు, అది చేయలేరు, ఇది చేయలేరు, మళ్ళా సందీప్స్ రీసెర్చ్ ఆన్ ఎంబారసింగ్ మూమెంట్స్, ఏవైతే మాట్లాడితే వినేవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఇద్దరు ఇబ్బంది పడతారో ఆ రీసెర్చ్ లో భాగంగా అక్కడ ఒక కాన్వర్సేషన్ పెడతారు. ప్రతిదీ మనం స్పిల్ అవుట్ చేయడం ఎందుకులే కానీ, ఆ కాన్వర్సేషన్ లో కొన్ని చెయ్యలేరు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ సీన్ పెట్టి, ఈ సీన్ తర్వాతే నీకు సెకండ్ ఆ అమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది ఆబ్వియస్లీ. సో ఈ బ్రిడ్జ్ గా వాడుకున్నాడు అనిపించింది నాకు. లైక్ హీ షోయింగ్ ఆఫ్ లైక్ హీ కెన్ డూ సంథింగ్ అండ్ హీ డిడ్ ఇట్. కరెక్ట్, అంతే, అది కరెక్ట్. సో కవి హృదయం, ఆ డైరెక్టర్ క్రియేటివిటీ అలా వాడుకున్నాడు అనిపించింది నాకు. బాగా వాడుకున్నాడు. అంటే నీకు తప్పదు, ఎందుకంటే నీకు హీ ఆల్సో నోస్ 3 hours ఈజ్ ఏ లాంగ్ లెంత్. దాంట్లో నీకు ఒక 2 minutes అక్కడ ఇక్కడ ఒక బ్రీతర్ ఇస్తే ఇలాంటి వాడి నీకు కంటిన్యూ చేయొచ్చు కదా జర్నీ. అండ్ ఆల్సో వాడు ఇంటెలిజెంట్ గా థీమ్ కి బట్టి హౌ హిస్ యానిమల్ థింగ్ ఈజ్ కంటిన్యూయింగ్ అండ్ డిటీరియేటింగ్ అన్న దానికి కూడా వాడుకున్నాడు దీన్ని. అంటే ఎంత అన్ఇన్హిబిటెడ్ గా తయారైపోయాడు వీడు. ఫస్ట్ లో అండర్వేర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చివరికి వీడు మొత్తం ఇలా ఇల్లంతా తిరగడం వరకు, పప్పా దగ్గర నుంచి స్టార్ట్ చేసి, అండర్వేర్ కాదు, పప్పా దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ పప్పాని ఇక్కడ నీకు ఈ సీన్ అన్ని మాట్లాడుతున్నాం కదా, మధ్యలో ఎక్కడ ఫాదర్ రిలేషన్షిప్ అంటే మేబీ ప్రమోషన్స్ లో అలా చెప్పడం వల్ల మనకు అనిపిస్తుందేమో, నిజంగా మేబీ దే డిడ్ మీన్ ఇట్. ఓన్లీ పప్పా షో, పప్పా అంటే బాగా మనం ఎమోషనల్, ఇండియన్స్ ఆర్ ఎమోషనల్ ఆడియన్స్ అని అలా ప్రమోట్ చేశారు. కొన్ని చూపించాడు. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ సి అగైన్ వాడు 3 సీన్లు ఉన్నాయిరా, గట్టిగా లెక్క పెట్టుకుంటే 3 సీన్లు ఉన్నాయి పప్పావి. అంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ వదిలేసి ఇక అది అఫ్ కోర్స్ 100% ట్రూ. అది ఎస్, గట్టిగా వాడు హృదయం దెబ్బతినింది, అక్కడి నుంచి వీడు పశువులా మారాడు అని చెప్పే ప్రయత్నం చేశాడేమో కానీ అలా ఏం చూపించలేదు. కరెక్ట్, అలా ప్రయత్నం చేశాడేమో, బిల్డప్ మిస్ అయింది. బట్ ఎక్కడ చూపించాడు అంటే వీడి జెలసీ ఆఫ్ హిస్ బ్రదర్ ఇన్ లా దగ్గర వాడు వీడిని పాప అంటుంటే అక్కడ బాగా చూపించాడు. జెలసీ అంటే మా నాన్నని వీడి నాన్న అంటాం ఏంటి, మళ్ళా మనుషులు లాంగ్వేజ్ వచ్చేస్తుంది మనకి. వాడి యానిమల్ వాడికి అక్కడ రణబీర్ ని నేను ఐ డెఫినెట్లీ అప్రిషియేట్. మరి వాడు ఆ ఎక్స్ప్రెషన్ అదే వచ్చో లేకపోతే అది ఇచ్చాడో తెలియదు, చాలా బాగా ఇచ్చాడు. సో చాలా బాగా చేశాడు మా బాబు. జస్ట్ మధ్య మధ్యలో రోస్టింగ్ అంతే. రోస్టింగ్ కి మనకి లిబర్టీ ఉంది. సో హీ వాజ్ అంటే యాప్ట్ గా సెట్ అయింది వాడి ఎక్స్ప్రెషన్ కూడా. లైక్ జెలస్ ఒకటే కాదు, వాడికి రకరకాలు ఉన్నాయి.
వాడికి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, వాడికి ఈగో ఇష్యూస్ ఉన్నాయి. అన్ని ఇష్యూస్ తో పాటు అక్కడ జెలసీ దూర్చడానికి అక్కడ కూడా మళ్ళీ డైరెక్టర్ గారు ప్రయత్నించారు, కానీ వీ ఫెల్ట్ లైక్ హీస్ కాన్ఫిడెంట్ ఇనఫ్. అది కూడా చూపించాడు అక్కడ రణబీర్. అక్కడ అందుకే అన్నా నేను ఇందాక డైలాగ్. సో హీస్ కాన్ఫిడెంట్ ఇనఫ్, ఎంతమంది మధ్యలో వచ్చినా కూడా యా ఐ కెన్ టేక్ కేర్, ఐ కమ్ బ్యాక్ అనేది కనబడుతుంది వాడి ఎక్స్ప్రెషన్ లో కానీ. లైక్ హీఈస్ నాట్ లైక్ రెగ్యులర్ క్యారెక్టర్స్ వేర్ మా నాన్న నన్ను సరిగ్గా చూడట్లేదు, వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో అనే ఫీల్ కనపడలా మనకి అక్కడ. అండ్ మేబీ డైరెక్టర్ సక్సీడెడ్ అండ్ యాక్టర్ ఆల్సో సక్సీడెడ్ అనిపించింది నాకు. సో కాన్ఫిడెన్స్ ఉంది, ఎక్కడ కాన్ఫిడెన్స్ తగ్గల. ఆల్ఫా బీటా గామా అన్నాడు కాబట్టి అదే నెక్స్ట్ పాయింట్స్ మనం డిస్కస్. నాకు అసలు నచ్చని పాయింట్స్ ఇప్పటివరకు ఏంటంటే, యా ఈ ఐ అప్రిషియేట్ యాజ్ బీయింగ్ లైక్ సమ్ పార్ట్ ఆఫ్ క్రియేటివిటీ, రైటర్ గాను డైరెక్టర్ గాను నేను చేసింది, లేకపోతే ఒక టెక్నీషియన్ గా అతన్ని చూసినా, లేకపోతే ఒక యాక్టర్ గా రణబీర్ చూసినా కూడా ఇప్పటివరకు చెప్పినవన్నీ ఏంటంటే ఎస్ దే డిడ్ దేర్ బెస్ట్. కొన్ని అస్సలు నచ్చినవి ఏంటంటే ఈ ప్రాపగాండా ఇష్యూస్ కొంచెం నచ్చలేదు. లైక్ ఆల్ఫాతో స్టార్ట్ చేద్దాం. ఇందాక నువ్వు ఫస్ట్ చెప్పిన పాయింట్ అదే, వాడు వచ్చి ఆ అమ్మాయి దగ్గర ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళు చాలా ఇయర్స్ తర్వాత కలిశారు అన్నట్టు చూపిస్తాడు, ఏదో నోటికి వచ్చింది మాట్లాడతాడు. లైక్ ఆల్ఫా అంటాడు అంటే నేను తోపన్, ఓకే ఫైన్. ప్రాపగాండా ఇష్యూ ఏంటంటే అక్కడ ఆ అమ్మాయి వీడు తోపన్నందుకు పడిపోయిందా, అక్కడ పడిపోయినట్టు చూపించారు వాడు. అతను డైరెక్టర్ గా చూసుకున్నా కూడా ఒక యానిమల్ క్యారెక్టరైజేషన్ కోసం మనకి వీడు ఓంటి నో రష్మికని పెళ్లి చేసుకునే వాడు ఆల్ఫా కాదు అని కూడా తెలియదు మనకి అనవసరం కూడా. సో మిగతా వాళ్ళందరూ చెత్త, నేనే తోపు. నాకు అర్జునిటీలో కూడా కొంచెం ఇది అనిపించింది ఏంటంటే వాడు అంత ఫాల్టీ క్యారెక్టర్ ని హీరోయిక్ గా చూపించడం, అది నచ్చలేదు నాకు. నీకు వెస్ట్ లో ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ తీసుకున్నాను అనుకో, ఫాల్టీ క్యారెక్టర్ ఈజ్ ఎ ఫాల్ట్ అంతే, వాడు చెత్త, మూవీ అంతా వాడు చెత్తలాగానే ఉంటుంది. అదే ప్రొటాగనిస్ట్ కాబట్టి, ఒక హీరో కాబట్టి వీడు తోపు అని చూపించరు, వీడు చెత్తోడే, వీడు దరిద్రుడే త్రూ అవుట్ మూవీ, వీడు దరిద్రుడే. ఎండ్ లో కూడా నీకు వీడు హీరోయిక్ గా అనిపించదు. అక్కడ ప్రాపగాండా ఇష్యూస్. మంచి డైరెక్టర్, మంచి స్క్రిప్ట్ రైటర్, మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ అనిపించినప్పుడు, ఇలాంటివి వచ్చేసరికి ఎందుకురా హీరోయిన్ చేస్తున్నావు, యానిమల్ అన్నావు కదా. ఎక్కువ వాడు చెప్పిన కాంటెక్స్ట్ అంటే ప్రొటెక్ట్ చేయడం, వాడు ఆల్ఫా ఏంటంటే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అంటే, వాడు ప్రొటెక్ట్ చేయడం నీకు వీడికి వచ్చి చెప్పాడు ఎవడన్నా. ఆర్ ఆ అమ్మాయి కూడా లైక్ వీడు చెప్పంగానే వీడు ఆల్ఫా, వీడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అంటే వాడు చేయడా. సో అంటే కొన్ని బేస్ మిగతా డైరెక్టర్స్ కానీ మిగతా మూవీస్ లో కానీ మరి 3.5 గంటలు తీసుకున్నాడు కదా, కొంచెం బేస్ వేస్తాడు. అంటే వాడు ఈ అమ్మాయి కరెక్ట్ కాదు అని ఒక సీన్ పెడతాడు, వేర్ వాడు ఎక్కడో తగ్గుతున్నాడు. ఇప్పుడు 3 Idiots లో పెడతాడు రింగ్ సీన్, వాచ్ 3 Idiots వాచ్ సీన్ పెడతాడు. అంటే ఒక చిన్న ఇది, ఓకే వాడు షీ డిజర్వ్స్ బెటర్, లేకపోతే హీ ఈస్ నాట్ ద రైట్ గాయ్, ఇలాంటి సీన్ పెడతాడు. 3.5 గంటలు మొత్తం దాన్ని. వీడు కూడా రైట్ గా కాదు కదా, దట్స్ ద ప్రాబ్లం. వీడు కూడా రైట్ గా కాదు కదా, వీడిని జస్టిఫై చేయలేడు వాడు. రైట్. సో ఇప్పుడు నీకు హిస్టరీ చూసుకుంటే లాట్ ఆఫ్ గుడ్ గర్ల్స్ ఫాల్ ఫర్ బ్యాడ్ గైస్. మనం మోనికా దగ్గర నుంచి చూసుకుని, నీకు దావూద్ ఇబ్రాహిం, అబూ సాలేముల దగ్గర నుంచి చూసుకుంటే, నీకు బ్యాడ్ గైస్ ఆర్ ఏబుల్ టు గెట్, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ద పర్సన్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఆర్ ఇది ఆ అమ్మాయికి వాడిలో ఏం నచ్చిందో అంతే. అంటే కొంచెం క్రష్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాడు. ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఇన్కంప్లీట్. నాకే అనిపించింది ఇంకా అసలు కంప్లీట్ గా లేదు, ఏదో మిస్ అవుతుంది అన్నట్టు. ఇందాక చెప్పినట్టు ఫాదర్, నేను అన్నా కదా, అది నేను కూడా అన్నా కదా, అది వన్ డే నీకు ఆ రోజు వచ్చేయడం అనేది కొంచెం నీకు సోలో చెప్పేసి. అంటే హీ వాంటెడ్ అంటే ఒక హీరోయిక్ ఇది ఇద్దాము, హీరోయిక్ ఇంట్రొడక్షన్ కానీ, లేకపోతే మంచి గ్రేట్ ఒక మంచి ఇది యానిమల్ కి ఇంతే ఉంటది అంటే సైడ్ అట్లా పెట్టుకుంటాడు. కానీ నాకు అక్కడ ఆ పార్ట్ లో హీ వాజ్ బట్ జస్టిఫైయింగ్ బోత్ వేస్. వాడు నువ్వు ఓన్లీ ఆల్ఫా అని చూసావు కానీ
వాట్ హీ వాజ్ ఆల్సో ట్రైయింగ్ టు టెల్ వాజ్ పెల్విస్ బాగుంది. కాదు, నువ్వు చూస్ చేసుకున్నావా, వాళ్ళు నీకు చూస్ చేశారా? నీకు ప్రీ హిస్టారిక్ టైమ్స్ లోనే ఆడవాళ్ళకి చూస్ చేసుకునే పవర్. ఎస్, హీ సెడ్ దే విల్ చూస్ ఆల్ఫా, రైట్? హీ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ఆఫ్ దట్, బట్ హీ ఆల్సో సెడ్ దట్ అసలు ఆడవాళ్ళకి చూస్ చేసుకునే పవర్ ఉంది అక్కడ. అప్పట్లోనే ఆడవాళ్ళకి చూస్ చేసుకునే పవర్ ఉంది. ఇప్పుడు నీ చాయిస్ ఇంకోటి చేయడం ఏంటి? దాని మీద వీడు ఓకే నన్ను చూస్ చేసుకో అని ఒక హింట్లు ఇచ్చాడు, అది వేరే విషయం. పర్సువేడ్ చేశాడు. పర్సుయేడ్ చేశాడు. బట్ మెయిన్ పాయింట్ నాకు ఏంటంటే, మెయిన్ పాయింట్ నీకు చాయిస్ ఉంది. యూ డోంట్ హ్యావ్ టు గో విత్ వాట్ యు ఆర్ టోల్డ్. యూ హ్యావ్ ఎ చాయిస్. మనకి అంతకు ముందు నుంచే మనకి ప్రెసిడెన్స్ ఉంది దట్ విమెన్ షుడ్ బి ఏబుల్ టు చూస్, విమెన్ ఆర్ పవర్ఫుల్ అన్న ఒక ఇది కూడా ఉంది. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రాపగాండా, ఇట్ ఈస్ బోత్ వేస్ అనిపించింది నాకు. యా, అండ్ నువ్వు మెన్ అన్నావు కాబట్టి త్రూ అవుట్ నాకు అదేలే సర్లే, ఇప్పుడు పెద్ద కాంట్రవర్షియల్ డిస్కషన్స్ ఎందుకు అని అవాయిడ్ చేసుకోవడం తప్ప, అంటే ఎంత లైట్ తీసేసాడంటే ఉమెన్ 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 అనే దాన్ని నీకు 2-3 సీన్లు క్లియర్ కనిపిస్తుంది. రైట్, అంటే వాడు యానిమల్ కాబట్టి అన్నా కూడా లైక్ ప్రాపగండా ఇట్స్ మూవీ, రైట్? వాడు వచ్చి నేను సొల్లు రీజన్స్ కొన్ని చెప్తాడు, ఓన్లీ బికాస్ వాడు మెయిల్ అనో లేకపోతే మెయిల్ యానిమల్, అక్కడ మెయిల్ యానిమల్ కనపడుతున్నాడు అంతే. యానిమల్ మెయిల్ యానిమల్ కనపడుతుంది. అంటే నేను ఇది చేస్తాను, ఫస్ట్ ఏమో నేను చేయను అంటాడు, నేను ఇది చేశాను కానీ దానికి ఒక కారణం ఉంది అంటాడు, దానికి కారణం మా నాన్న అంటాడు. దాని తర్వాత తీసుకొచ్చి ఒక ఎక్స్క్యూజ్ ఇస్తాడు. దాని తర్వాత నేను కూడా చేస్తాను అంటే వాడిని చంపేస్తాను అంటాడు. యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, రైట్? జస్ట్ ఇంకా అన్ని స్పాయిలర్స్ ఎందుకని దాని గురించి చెప్పట్లేదు, కానీ వాట్ ఐఎమ్ టాకింగ్ అంటే అక్కడ మళ్ళీ కొంచెం ఉమెన్ డిగ్రేడేషన్ ప్లాట్స్. అంటే ఎస్, ఇట్ ఈస్ ఆల్ఫా గిల్ఫా అన్నాడు. దాని తర్వాత నేను అందరి వైపు ఆలోచిస్తా అన్నాడు. దాని తర్వాత వాళ్ళ చెల్లి దగ్గరకి వెళ్ళి అక్క దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడతాడు. హీస్ నాట్ ఫిట్, హీస్ నాట్ రైట్, హీస్ నాట్ రాంగ్, నేను మంచోడిని చూస్తా అంటాడు. వీడియో గబ్బు పని చేస్తాడు. దాని తర్వాత అఫ్ కోర్స్ అందరు చేస్తారు. దాని తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి నేను చేస్తాను, నేను చేసిన దానికి మాత్రమే ఒక రీజన్ ఉంది, నువ్వు చేస్తే అది రీజన్ అవ్వదు అనడం అనేది, అంటే ఈవెన్ ఐ డూ అనేటప్పుడు ఇంకేదైనా బెటర్ డైలాగ్ ఏమైనా తీసుకో ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా కొంచెం బెటర్ రీజనింగ్ ఉంటే బాగుండేది అనిపించిందేమో. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ అలా సెటప్ చేసావు కదా నువ్వు, లైక్ వీడు ఏం చేసినా కూడా వీడు హీరో అని సెటప్ చేసుకుంటూనే వెళ్ళాడు. ఎంత యానిమల్ అయినప్పటికీ హీరోలానే చూపించాడు. వాడు వెళ్ళి బ్రదర్స్ ని ఎవరినో తీసుకురావడం, గ్యాంగ్ ఫామ్ చేయడం, అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని వీడు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు హీరోయిక్. ఎంత యానిమల్ క్యారెక్టరైజేషన్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే హీ ట్రై టు షో, మేబీ అది బాలీవుడ్ డిమాండ్ చేసిందో మరి ఇండియన్ ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారో తెలియదు, కానీ వాడు హీరో, వాడు ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అని మనకు కనిపిస్తుంది. అన్ని గొప్ప పనులు చేస్తూ ఉంటాడు వాడు. మనకు కనిపించేది మాత్రం ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేస్తున్నాడు, వాళ్ళ నాన్న మీద హత్యాయత్నం జరుగుతుంది, లేకపోతే ఇంకేదో జరుగుతుంది, వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదర్ ఇన్ లా, ఇవన్నీ చెప్పిస్తున్నాడు. మధ్యలో ఉమెన్ ఎలిమెంట్ కి వచ్చేసరికి పప్ప అంటాడు, కానీ మమ్మ అని ఎక్కడ కనపడదు, అసలు కేర్ కూడా చేయడు. అంటే లైక్ ఒక సీన్ పెట్టచ్చు, అంటే పప్పాకే దిక్కులేదు, పప్ప అంటే ఇక అమ్మని ఏం పెడతాడంటే ఇక నేనేం చేయలేదు. ఆల్ ఆఫ్ దట్ ఈస్ అజ్యూమ్డ్. ఇంకా నీకు ఇక్కడ 3.5 గంటలు తీసుకున్నావు కదరా, అంటే ఆయన తీసుకున్నాడు 3.5 గంటలు తీసుకున్నాడు కదా ఆయన. సో నువ్వు అంత మంచి క్యారెక్టర్ అన్నావు, అసలు అందరూ వచ్చి ఒరిజినల్ డైరెక్టర్ అంటున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఒరిజినల్ గా ఉంటాయి మన దగ్గర. సో అంటే సి అగైన్ నీకు హీ హ్యాస్ టు ఫిట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దట్ టైం, అండ్ ఆయనకి ఇంపార్టెంట్ అనిపించిన వాటికే టైం లేదు అక్కడ. యా, అక్కడ అది కూడా ఎందుకో అంటే నాకు అనిపించేది ఎందుకో నాకు క్లియర్ గా ఉంది, జస్ట్ ఫోర్స్డ్ ఇంక్లూజన్స్ ఆఫ్ ఎంబారసింగ్ మూమెంట్స్. అంటే పెట్టాలి, ఇది పెట్టాలి, అండర్వేర్ సీన్ పెట్టాలి, ఇంకేదో బట్టలు ఇప్పుకుని తిరిగే సీన్ పెట్టాలి, చేతులు ఎవరు ఏ చేతు ఏం పట్టుకుంటారో పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి. అసలైన మిస్ అయినేమో అనిపిస్తుంది. బట్ ఇవి పెట్టడం వల్ల సినిమా బాగాలేదు, ఈ సీన్లు బాగాలేవు అని అనట్లేనే, కానీ
అంటే అవి అంటే డైరెక్టర్ ఇప్పుడు నీకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనేది లెఫ్ట్ హ్యాండ్ తో అనేది, రైట్? బట్ ఆల్సో దట్ షోస్ హిస్ అబ్సెషన్ అబౌట్ హిస్ ఫాదర్. కోర్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. లేదు సి అగైన్ ఐ టెల్ యూ లైక్ నాకు అందులో ఇప్పుడు నేను మెన్షన్ చేసిన సీన్ ఏమైనా ఉన్నాయి, వాడు దాన్ని తీసుకెళ్ళడం కానీ, పెల్విస్ గురించి మాట్లాడడం కానీ, అండర్వేర్ గురించి మాట్లాడడం, బ్రా స్ట్రాప్స్ గురించి పెట్టిన సీన్ కానీ, చేతిలో పట్టుకునే సీన్ కానీ, వీటన్నీ కూడా ఎక్కడ చెత్తగా అసలు ఎందుకు లేకపోయినా అనట్లే నేను. కానీ నీకు ఇంక్లూషన్ ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, సినిమాలో ఎక్కడో చోట కూర్చాలి అని పెట్టినట్టుంది. యా, సో ఒకటి మాత్రం ఎస్ రైట్ దట్, కానీ దాన్ని కూడా వాడు కన్సిస్టెంట్ గానే పెట్టాడు. దాన్ని హీరోయిక్ గా తీసుకుంటే ఇంకా మనం ఏం చేయలేం. అంటే ఇప్పుడు వాడి సెల్ఫ్ మేడ్, అంటే అది కూడా జస్టిఫై చూపించాడు కదా, వాడు సెల్ఫ్ మేడ్, వాడి మైండ్ లో వాడు ఓహో నేను నెక్స్ట్ నాన్న బిజీ కాబట్టి నేను రెస్పాన్సిబుల్, నాన్న బిజీ కాబట్టి నేను చెయ్యాలి అని వాడిని వాడు బిల్డప్ చేసేసుకుని, వాడేదో సెల్ఫ్ గా రెస్పాన్సిబిలిటీ తీసేసుకుని, అప్పటికే అనిల్ కపూర్ తో నువ్వు ఒక క్రిమినల్వి, నథింగ్ బియాండ్ దట్ అని క్లియర్ గా చెప్పించాడు. బట్ ఆఫ్ కోర్స్ కొంతమంది ఆడియన్స్ దాన్ని హీరోయిజంగా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే వాడికి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. వాడి మైండ్ లో వాడు నాన్న బిజీ కాబట్టి ఇప్పుడు నేను సిస్టర్స్ ని ఐ షుడ్ టేక్ కేర్, వాళ్ళు ఎలాంటి అబ్బాయిలతో తిరుగుతారు నేను డిసైడ్ చేయాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎందుకంటే నాన్న బిజీ కాబట్టి నేను ఐ షుడ్ గెట్ ఇన్వాల్వ్డ్, నేను చేయాలి అని వాడికి వాడు ఒక ఆల్ఫా రెస్పాన్సిబిలిటీ వాడు ఇచ్చుకున్నాడు. కరెక్టే రా. మరి నువ్వు రష్మిక దగ్గరికి వెళ్ళి నీకెవడు సెలెక్ట్ చేశారని అడిగింది వాడే కదా. కరెక్టే, వాడు చెల్లి దగ్గర అక్క దగ్గర ఏం మాట్లాడుతున్నాడు వాడు? కరెక్ట్, ఎందుకంటే యానిమల్ కాబట్టి. సెల్ఫ్ సర్వింగ్, సెల్ఫ్ సర్వింగ్ యానిమల్. రష్మికకి అది ఎందుకు చెప్పాడు వాడు? అది వాడిని వదిలేసి వీడి దగ్గరకు వస్తుంది కాబట్టి దాన్ని రెచ్చగొట్టాడు. రైట్, ఇప్పుడు జస్ట్ నా దగ్గరికి రా అంటే వస్తుంది, ఇప్పుడు జస్ట్ నువ్వు వదిలేసి నా దగ్గరికి రా అంటే రాదు. అరే నీకు చాయిస్ లేకుండా పోయిందే, అసలు యు ఆల్సో కెన్ చూస్, నీకు చాయిస్ ఉంది, నా దగ్గరికి రా అంటాం వేరు, ఈజియర్ టు కన్విన్సర్ కదా అది. సో వీడు సెల్ఫ్ సర్వింగ్ సైకోపాత్ అంతే, క్లియర్లీ. రైట్, యానిమల్ అనొచ్చు, సైకోపాత్ అనొచ్చు, నార్సిసిస్ట్ అనొచ్చు. వాడికి ఎమోషన్ ఉంది, వాడు కంట్రోల్ చేసుకోలేడు. ఇక పెళ్ళాం అక్కర్లేదు, ఎవరక్కర్లేదు, ఫాదర్ వద్దన్నా అక్కర్లేదు, ఫాదర్ కోసం చేస్తున్నా వాడు వద్దంటుంటే వీడికి కాదు, చేయాలనిపిస్తుంది అంతే. అది సింప్లీ వాడికి చెయ్యాలని ఉంది కాబట్టి చేయడం, ఎక్స్క్యూజెస్ అన్ని మేజర్ ఎక్స్క్యూజెస్ ఫాదర్ మీద వేసేయడం, మిగతా ఎక్స్క్యూజెస్ వాడి ఇష్టం అంతే. యానిమల్ లాజిక్ ఇస్ యానిమల్. సో అక్కడ నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే వాడిని హీరోయిక్ గా, అంటే వాడు ఫ్యామిలీ కోసమే చేస్తా, అంటే హిడెన్ గా మనల్ని బ్రెయిన్ లో వీడు ఫ్యామిలీ, వాళ్ళ నాన్న కోసం, వాడి బిజినెస్ కోసం, వాడు చేసడం కోసం అని ఒక అండర్లయింగ్ మేబీ ఇండియన్ ఆడియన్ డిమాండింగ్ లైన్ ఒకటి పెట్టేసినట్టు అనిపించింది. The entire movie is in animal's perspective, right? And like somebody said, you are the hero in your story. వేరే వాడి స్టోరీలో నువ్వు విలన్ అవ్వచ్చు, సైడ్ క్యారెక్టర్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు నువ్వు, రైట్, జూనియర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు. నీ సినిమాలో నువ్వు హీరో ఇన్ యువర్ మైండ్, రైట్? వేరే వాళ్ళందరూ ఫ్రెండ్ క్యారెక్టర్స్, వేరే క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో యానిమల్ వాడి మూవీలో వాడు నేరేట్ చేస్తున్నాడు. ఈవెన్ నువ్వు చూస్తే బిగినింగ్ కూడా వాడు నేరేట్ చేయడం, లేదా వాడు రీకలెక్ట్ చేసుకుంటున్నాడు వాడి ఫ్రెండ్స్ తో కూర్చుని ఏమైంది అనేది, రైట్? దట్స్ ద ఓపెనింగ్ సీన్. సో వాడి మైండ్ లో వాడు ఎస్ ఫ్యామిలీ కోసం చేస్తున్నాడు, వాడి నాన్న కోసం చేస్తున్నాడు, వాళ్ళ దీనికోసం చేస్తున్నాడు. అది వాడి పర్సనల్ స్టోరీలో వాడి హీరో. అది ఆడియన్స్ కెన్ దే డిఫరెన్షియేట్ అనేది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. నీకు దే ఆర్ వెరీ ఇంప్రెషనబుల్. నీకు ఓకే వీడు ఫ్యామిలీ కోసమే చేస్తున్నాడు, పాపం మంచోడు అనుకుంటా. హీరో రణబీర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో, వాడు పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తాడు అలా అనుకుంటే మనం ఏం చేయలేం. బట్ అది డెఫినెట్లీ ఇట్ ఈస్ సబ్జెక్టివ్ టు ఆడియన్స్ బీయింగ్ ఇంప్రెషనబుల్. బట్ అలా తీయటంలో కూడా నాకైతే ఓకే, ఇట్ ఈస్ హిస్ పాయింట్ ఆఫ్, వాడి స్టోరీ చెప్తున్నప్పుడు వాడు ఆబ్వియస్లీ ఎవరి రీజన్,
నీకు సీరియల్ కిల్లర్లకు కూడా వాడి రీజనింగ్ వాడు చేస్తుంది, అంతే కదా. వాడు ఏదో మంచి కోసం చేస్తున్నానో ఏదో రీజన్ తో వాడు చేసేసుకుంటూ ఉంటాడు, రైట్. వాడి పర్స్పెక్టివ్ లో సినిమా తీస్తే ప్రతి ఒక్కడిని మనం జస్టిఫై చేయొచ్చు, వాడి మైండ్ లో వాడిని జస్టిఫై చేయొచ్చు. ఇది యానిమల్ లాజిక్ చాలరా అన్నిటికీ. అంతే. యానిమల్ అంతే అంతే. కదా. ఇప్పుడు హర్షద్ మెహతా మీద సినిమా తీస్తారు, హర్షద్ మెహతా మొత్తం అందరినీ ముందు వాడి రీజనింగ్ చూపించి వాడిని ఉన్నాయి. సైంట్ గా చూపించవచ్చు. ఏముంది చెప్పు, లిటరల్లీ ఎవ్రీబడి ఈజ్ ఎ హీరో ఇన్ దైర్ ఓన్ స్టోరీ, అంతే. నైస్, దట్స్ గుడ్ పాయింట్. వాడి కరెక్టే నువ్వు చెప్పిన తర్వాత. లైక్ ఐ ఫీల్ లైక్ ఎస్, వాడే స్టార్ట్ చేశాడు స్టోరీ కాబట్టి ఇన్ హిస్ స్టోరీ హీఈస్ ఎ హీరో. ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ నేను స్టోరీ చెప్తే నేను హీరో అట్లా ఉంటుంది కాబట్టి కరెక్ట్. నైస్. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్, ద ఎంటైర్ కస్టమ్ మెషిన్ గన్, హోటల్లో బ్యాచ్ల తర్వాత బ్యాచ్లు మాస్కులు వేసుకొచ్చిన ఎపిసోడ్ ఏమంటావు మరి? అది జాన్ విక్, లిటరలీ జాన్ విక్ సీన్ అది. మరి నాకు క్లియర్ గా అదే కనపడింది. బట్ అక్కడ కూడా అది కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ లో కానీ సెటప్ ఉంటది, వీడు ఇలా ఇప్పుడు వీడి ఇంత మందిని హ్యాండిల్ చేయాలంటే. ఇప్పుడు జాన్ విక్ ఉన్నాడు రా, జాన్ విక్ అట్లా చేశాడు అంటే మనకి నమ్మేటట్టే తీస్తారు సినిమాని. అంటే వాడు ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో ఉన్నాడు, ఆల్రెడీ వాడు ఆ ట్రైన్డ్ ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ ఏంటి, లేదు ఇది ఇండియాలో సినిమా, లేదు బాలీవుడ్ సినిమా కాబట్టి క్వశ్చన్ అడుగు ఆడియన్స్ కి ఎక్కేస్తుంది ఈజీగా. వాడు ఏదైనా చేసే వాడు యానిమల్ అయితే చేయలేడు కదా. యానిమల్ అంటే మిగతా అన్ని ఫిట్ అయినాయి, ఆల్ ది లాజిక్స్ వాడు క్లాస్ లో గన్ తీసుకెళ్ళినా రచ్చ చేసినా వాళ్ళ డాడ్ అంటాడు అమ్మంటాడు అదంటాడు ఇదంటాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు చేశాడు. గన్ను గురించి పక్కన పెడదాం, గన్ దగ్గరకు వద్దాం మనం. కానీ గన్ను ముందు జరిగింది కూడా మనం ఆలోచించాలి కదా. సరే గన్ ఉంది అక్కడ కొంచెం సాటిస్ఫై అయ్యా, ఓకే వీడు మంచిగా వీడు బ్రెయిన్ ఉంది, ఇంజనీరింగ్ అంటాడు, వాడు ఏం చదివాడు ఏం చేశాడు ఎవరికి తెలియదు, వాళ్ళ నాన్నకు కూడా తెలియదు మనకు కూడా తెలియదు. సగం వరకు మనకి వాడు వేరే తెలియదు, వాడు ఫోన్ లో ఇంకెవడికో చెప్తే కానీ తెలియదు మనకు. సో వాడు ఏం చదివాడు ఏం చేశాడు అనేది మనకు తెలియదు. మనం ఏమనుకోవాలి, ఇప్పుడు వాడు ఆర్మీలో పనిచేసి వచ్చాడు అనుకోవాలా, 100 మందిని తీసుకొచ్చాడు వాడు. పోని బాహుబలి సినిమాలో వాడు వాడు కిందప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారని చూపించారు. ఒరిజినల్ అంటే వి ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే ఎంత కలెక్షన్స్ వస్తున్నాయి, ఇట్లాంటి డైరెక్షన్ ఇట్లాంటి క్యారెక్టరైజేషన్ అంటే అన్ని యానిమల్ లో ఫిట్ అవుతాయి కదా అని చెప్పి వాడు ఊరోడు కాబట్టి ఫైట్ చేస్తాడు అనలేంగా. వాడు ఒక యానిమల్ కాబట్టి ఫైట్ చేస్తాడు అనలేం. అంతమందిని ఒక గొడ్డలు తీసుకొని ఆ ఫైర్ ఎస్టింగ్విషన్ నుంచి ఒకటి తీసేసుకొని ఇదేమో సింహాద్రి మూవీయా? సింహాద్రి ఈజ్ నాట్ అన్ యానిమల్, నరసింహనాయుడు ఈజ్ నాట్ అన్ యానిమల్, అది బాలకృష్ణ. సో అక్కడ కొంచెం క్రింజ్ అనిపించేసింది. అంటే నువ్వు కొంచెం సీరియస్ మోడ్ లో తీస్తున్నావు, ఏదో నీకు ఒక థీమ్ ఉంది, ఒక ఐడియాలజీ ఉంది, ఏదో పెట్టుకున్నావు, సొంత రూల్స్ పెట్టేసుకున్నావు. అంటే లైక్ సందీప్ సొంత రూల్స్ పెట్టేసుకున్నావు. ఆ రూల్స్ బ్రేక్ అవ్వకుండా మేనేజ్ చేసావు లాస్ట్ వరకు. అక్కడక్కడ కొంచెం బ్రేక్ అయిపోయినాయి. లైక్ రష్మిక దగ్గర కూడా చెప్పి అక్కడ ఇంకోటి చెప్పి నువ్వు ఇందాక జస్టిఫికేషన్ ఇచ్చావు సెల్ఫిష్ గా ఎక్కడ బిహేవ్ చేశాడని. మళ్ళీ వీడు ఒక రూల్ పెట్టుకుని వీడు నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా మా నాన్న కాబట్టి నువ్వు తిరగకూడదు నా భార్య కాబట్టి అంటాడు. అక్కడ బ్రేక్ అయిపోయింది. అంటే చిన్న చిన్న ఫ్లాస్, ప్లాట్ లో ఫ్లాస్ అనుకోవాలో లేదా వాడి క్యారెక్టర్ లో ఫ్లాస్ అనుకోవాలో ఏదో ఒకటి మనం వీటన్నిటిలో అడ్జస్ట్ అయిపోతాం యానిమల్ కాబట్టి. సరే ఇక్కడ ఎక్కడ ఫిట్ అవుతుంది యానిమల్ లాజిక్? ఓన్లీ బికాస్ ఇట్స్ ఎ బాలీవుడ్ మూవీ, ఓన్లీ బికాస్ హీ ఈస్ ఎ ప్రొటాగనిస్ట్, ఓన్లీ బికాస్ హీ షుడ్ బీ లివింగ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ. వాడు చచ్చిపోకూడదు కాబట్టి వాడికి ఏం అవ్వకూడదు అన్న ఒక్కటే కనపడింది. వాడు ట్రైన్డ్ అని ఎక్కడా కనపడలేదు నాకు. చిన్నప్పుడే గన్ను తీసుకొని క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోవడం చూపించాడు కానీ వాడు అక్కడ ట్రైన్ అయ్యి వాడు జిమ్కి వెళ్ళి చేసినట్టు కూడా చూపించలేదు. గన్ ఉందంటే మేబీ సైడ్ లో వాడు వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాడేమో. ఎక్కడ ఫస్ట్ వాడిని బూస్టింగ్ స్కూల్ ఏంటది ఎక్కడికో పంపించారు, బోర్డింగ్ స్కూల్ పంపించారా. దాని తర్వాత వాడు అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా ఇవన్నీ చేస్తే వాడు అన్నేళ్ళు అక్కడ ఉండడు. సో ట్రైనింగ్ తీసుకుని ఉండొచ్చు అంటే ఇప్పుడు నీకు
వాడు పాపా కార్ మే క్యా డ్రైవింగ్ రోల్ మే వాడేదో పెద్ద ఐటీ ఎంప్లాయీ CEO చేసినట్టు మాట్లాడాడు వాళ్ళ నాన్నతో. ఏం మాట్లాడాడు? నా రోల్ ఏంటో తెలుసు, నా స్పెషలైజేషన్ తెలుసు, నేనేం ఏదో అంటే అడిగాడు, టెక్నికల్ గా తెలుసా అని మాట్లాడాడు. అడిగాడు. అంతేగాని స్కందాలో వాడు చెప్పినట్టు హార్మోన్ చదివాను అది చెప్పలేదు కదా. సో అంటే అక్కడ ఏం ఎస్టాబ్లిష్ అయింది, వాడేదో ఎంప్లాయీ, ఏదో కార్పొరేట్ ఎంప్లాయీ అనే ఎస్టాబ్లిష్ అయింది. అక్కడ ఏమి వీడు ఏదో సింహాద్రి బ్యాక్గ్రౌండ్ ఉంది, కేరళ ఏదో చేసి వచ్చాడు అనేం లేదు కదా. సో అక్కడ క్రింజ్ కొట్టేసింది. అంటే బాగా రియలిస్టిక్ ఏదో వాడేదో అనుకున్నాడు క్యారెక్టర్, అక్కడ కొట్టేసింది. బట్ ఏదో గన్ తీసుకు, పెద్ద హ్యూజ్ గన్ను, అక్కడ అండర్వేర్ సీన్, అండ్ వాడు ఆయన్ని తీసుకొచ్చి అందరిని చంపుతాడు. ఐ ఫెల్ట్ ఓకే ఫైన్, అది ఎలా హ్యాండిల్ చేయాలో పెద్ద, ఇప్పుడు ఏముంది, ఇప్పుడున్న ఆటోమేషన్ తో అంత డిఫికల్ట్ కాదేమో దాన్ని హ్యాండిల్ చేయడం, వాడు అందరిని చంపేసి ఉండొచ్చు, అది సాటిస్ఫై అయ్యా నేను. కానీ ఈ రాకీ బాయ్ సీన్లు ఇవన్నీ ఎట్లా, రాకీ బాయ్కి ఒక సెటప్ ఉంది, సో అది ఓకే. వీడికి లేదే, వీడికి వేరే సెటప్ ఉంది, వీడికి యానిమల్ సెటప్ ఉంది. ఇప్పుడు క్లైమాక్స్ లో, ఇప్పుడు బాబీ డియోల్ క్లైమాక్స్ సీన్ ఉందా, లాస్ట్ చంపే, అక్కడ ఓకే యానిమల్, అక్కడ యానిమల్ కనపడింది, ఇక్కడ కనపడలే, ఇక్కడ యానిమల్ కనపడలే, ఇక్కడ రాకీ బాయ్ కనపడ్డాడు నాకు, ఇక్కడ సలార్ కనపడ్డాడు. హౌ కమ్ సడన్ గా వీడు యానిమల్ ని సలార్ ఎట్లా అయిపోతాడు? అంటే వాడు అడ్రినాలిన్ రష్, అది బేసికల్లీ అడ్రినాలిన్ లో వాడు వెళ్ళిపోయాడు, వేసాడు, అయిపోయింది. బట్ అదే అది బాలీవుడ్ మూవీ, టాలీవుడ్ మూవీ అయింది అది. అంటే యు ఆర్ సెట్టింగ్ స్టాండర్డ్ ఆఫ్ బిగ్ ఫిల్మ్. సందీప్ ని కానీ ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ కానీ, రణబీర్ కానీ, యు ఆర్ సెట్టింగ్ స్టాండర్డ్ వేర్ కంప్లీట్ కింద డ్రాప్ చేస్తుంది. ఓన్లీ ఆడియన్స్ కోసం, ఓకే అట్లా అనుకోని నువ్వు, ఓన్లీ ఆడియన్స్, రణబీర్ ఫ్యాన్స్ కోసము, ఓకే ఫైన్, ఓన్లీ రణబీర్ ఫ్యాన్స్ కోసము, అంతేగాని లేదు నేను అందరిలాగా సినిమా తీయను, నేను ఒక క్యారెక్టర్, వీడి యానిమల్ ఇలా రియాక్ట్ అవుతుంది అంటే అవ్వదు, ఫిట్ అవ్వదు. అక్కడ ఆ ఫైట్ అయితే ఫిట్ అవ్వదు. ఫైట్ అయితే బాగుంది, ఒప్పుకుంటా. దాన్ని తీసుకొచ్చి బాలకృష్ణ సినిమాలు పెట్టుంటే ఇంకా బాగుండేది, రాకీ బాయ్, KGF, సలార్ లో పెట్టుంటే ఇంకా బాగుండేది. నువ్వు అన్నట్టు సెటప్ మిస్ అయింది, టోటల్లీ అగ్రీ అబౌట్ దట్. బట్ వాడికి అడ్రినాలిన్ రష్ లో చేసేసాడు, తర్వాత అయ్యాక మొత్తం పడి వాడి హార్ట్లు, కిడ్నీలు, ఇంకేవేవో అన్ని. అది ఎప్పుడు రా, అది పోనీ ఈ ప్రాసెస్ లో చేస్తున్నా ఓకే నువ్వు చెప్పింది, అది ఎప్పుడు ఇదంతా అయిపోయి ఆ పెద్ద అదేదో హ్యూజ్ గన్ నుంచి దిగిన తర్వాత అది. అవును, అప్పటికి అడ్రినాలిన్ తగ్గింది వాళ్ళందరూ చేశాక. మంచి ఊపి మీద ఉన్నాడు. ఇప్పుడు అనిల్ కుంబ్లే, ఇది కూడా యానిమల్, వెళ్ళాడు. యానిమల్ రష్ లేదు, జస్ట్ బికాస్ డైరెక్టర్ రోట్ ఇట్, బికాస్ రైటర్ రోట్ ఇట్ హ్యాపెండ్ లాగానే ఉంది. ఆఫ్ కోర్స్, అంటే అవును, డైరెక్టర్ డిసైడ్స్ వెన్ ద అడ్రినాలిన్ కమ్స్ డౌన్, అంతే కదా. అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్, అంటే కొంచెం నేను అదే అనుకున్నాను ఫస్ట్. ఏంటి అంటే నీకు ఆ సీన్ కి ముందు ఆల్రెడీ నువ్వు చెప్పేశావు, ఓకే ఒక వెపన్ ఏదో తెప్పించావు అని. వాట్ ఈస్ ద రీజనింగ్ టు నాట్ టేక్ దట్ వెపన్ విత్ యూ? నీకు వాళ్ళు వస్తున్నారని చెప్పారు, తీసేసి పక్కనే ఉంది కదా వెపన్. వాడు అండర్వేర్ తీసుకుంటాడు కానీ వెపన్ తీసుకోడు. అండర్వేర్ తీసుకుంటాడు కానీ వెపన్ తీసుకోకుండా పరిగెత్తుకుంటే పోయి మాన్యువల్ ఫైట్ చేసి వచ్చి, అమ్మో ఇంకో 300 మంది వస్తున్నారంటే అప్పుడు వెపన్ తీస్తాడు వాడు. ఇంకా వాడు పక్కనోడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి, ఇది వాడాలంటే అండర్వేర్ ఉండాలి అని. కరెక్ట్, అది అక్కడ గ్యాప్ ఉంది. నువ్వు ఇది వాడటం కోసం అండర్వేర్ వేసుకుని వెపన్ తీసుకోకుండా వెళ్ళిపోయావు. ఇది వాడాలంటే హెడ్ ఫోన్స్ ఉండాలి, ఇది వాడాలంటే అండర్వేర్ ఉండాలి, ఆ రెండు తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ సందీప్ వడ్డీ లేడు, అక్కడ నాకు తెలిసి అక్కడ ఇంకెవరో వచ్చి తీసారు ఆ చిన్న బిట్ని. అంటే రీజనింగ్ లేదు, ఏం లేదు, క్రింజ్ మూమెంట్, జస్ట్ త్రో ఇట్ ఆన్ ఆడియన్స్ బికాస్ దే వాంట్ ఇట్. మనోళ్ళు కనుక హీరోయిన్, నువ్వు అందుకే ఏంటంటే దాన్ని యాక్చువల్ పార్ట్ ఆఫ్ ద మూవీ లా కాకుండా సాంగ్ లాగా తీసుకోవాలి. అందుకే సాంగ్ వచ్చింది. వేరే ఎక్కడా కూడా నీకు లిప్ సింక్ ఉండదు, అన్ని మోంటాజ్ సాంగ్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. రష్మికాన్ కూడా మధ్యలో పెడితే అయిపోయేది అక్కడ. రష్మిక కూడా వచ్చి బట్ ఎదర్ వే ఐ ఫెల్ట్ లైక్ మీనింగ్లెస్. ఆ సాంగ్ కోసం ఇది వచ్చినట్టు. కొరియోగ్రఫీ ఇస్ గుడ్. ఎందుకంటే నీకు వాళ్ళు షూట్ చేస్తుంటే మధ్యలో సాంగ్ వచ్చింది అనుకో, ఆ సౌండ్ ఈ సౌండ్ మిక్స్ అయిపోతాయి కదా. మంచి సాంగ్ దొరికింది అక్కడ, ఆ
ఆ సాంగ్ రావాలంటే షూటింగ్ సౌండ్ ఉండకూడదు, అది జగమంత కుటుంబం అందుకని లాగా మాన్యువల్ గా అన్నమాట. చేయాలి. సాంగ్ అవ్వగానే వెళ్ళి గన్ తెచ్చాడు అనమాట. అదే కృష్ణవంశీ జగమంత కుటుంబం పాట పెట్టినట్టు అసలు అంతే, ఓ. అది ఫోర్స్డ్ కానీ పాట సూపర్. అసలు సింగర్ మాత్రం అమేజింగ్ వాయిస్. అది ఇక్కడ కూడా అంతే కదా, లైక్ నీ కొరియోగ్రఫీ కూడా బాగుందిరా, అన్ని బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, లాజిక్ ఒక్కటే మిస్సింగ్. అది ఫోర్స్డ్ అది. బట్ యా, ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో దాన్ని క్షమించేయచ్చు అనిపించింది నాకైతే. ఒకటి అగైన్ లాజిక్ మిస్లు అంటే చాలా ఉన్నాయిలే. అంతే, ఏదో సినిమాటిక్ లిబర్టీ బాగానే తీసుకున్నాడు. అంటే నీకు అసలు నీకు అంత జరుగుతుంటే తీసుకోవచ్చు, తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు జాతిరత్నాలు ఉంది, వీ డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్. ఎందుకంటే మూవీ అలా నువ్వు అక్కడ తీసుకొచ్చి వీడేంటి ఇట్లా మాట్లాడు, వీడు కోర్టులో ఇలా మాట్లాడతా జడ్జ్ అట్లా మనం అనుకోము, ఎందుకంటే వి ఎంజాయ్ ఇట్. కానీ దిస్ సెటప్ ఇస్ డిఫరెంట్ కదా, జస్ట్ అక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ దగ్గర మిస్ అవుతుంది అంతే. సో అది. అండ్ ఇంకో డిసప్పాయింట్మెంట్ ఎక్కడ అనిపించిందంటే నాకు క్లైమాక్స్. అదే క్లైమాక్స్ కాదు, ఏదో బాబీ డియోల్ గాడి ఫినిషింగ్ సీన్ దగ్గర అది కూడా స్టీరియో టైప్ కంప్లీట్ గా. మీరు ఆగిపోండి, 90s లో సినిమా చూసినట్టు మేమిద్దరం కొట్టేసుకున్నాం జస్ట్ బికాస్ దే వాంట్ టు ఎలివేట్ టూ క్యారెక్టర్, ఒక విలన్ ఎలివేట్ చేయడానికి, హీరోయిన్ ఎలివేట్ చేయడానికి. కుస్తీ యుద్ధాలు, అంత పెద్ద మిషన్ గన్ తయారు చేస్తాడు వాడు. పావు గంట ముందు ఇక్కడ రాంగ్, నువ్వు బాగు నేను చూసుకుంటా, నా తమ్ముడు నా అన్న. అసలు ఏంటో సడన్ గా బ్రదర్ అంటాడు, సెంటిమెంట్ అంటాడు, నాకు వినపడదు అంటాడు, నీకు కనపడదు అంటాడు, ఏదో అంటాడు అక్కడ. అంటే అక్కడ డైరెక్టర్ ఏ ఎమోషన్ చూపిద్దాం అనుకున్నాడో, హీరో ఎమోషన్ చూపించాడు, విలన్ ఏ ఎమోషన్ చూపించాడు, నాకు అర్థం కాలేదు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు. వీడు ఒక యానిమల్, వాడు ఇంకో పెద్ద యానిమల్. వీళ్ళంట ధర్మయుద్ధం చేస్తారంట, మధ్యలో వచ్చి వాళ్ళని ఆగిపోమంటారంట. వాడికి వినపడదంట, మాట్లాడటంట, గబ్బులు అయిపోయాడు. నాకు పిచ్చిలేసింది చూసేటప్పుడు. అంటే ఇప్పటి వరకు ఒక లాజిక్ అనుకున్నావు కదా, వీడు యానిమల్, వీడు ఎట్లా పడితే అట్లా, వీడికి అసలు ఆ సెన్సిబిలిటీస్ ఉండవు. తూ మేరా అబ్బాయి హే, తూ మేర చూడేగా, పిచ్చాగో చూడేగా అంటూ మాట్లాడు. వీళ్ళ నాన్న ఎవరది వీడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు వచ్చే ముందు. అంటే అయిపోయాడు వీడు, అవ్వలేదు. కానీ ఆ మొమెంట్ లో వాడికి ఒక్కసారి అనిపించింది, నీకు ఎవరది ఎవరో అంటారు, ఎవరది వాళ్ళ తాత అనేది. అరే మీరందరూ ఫ్యామిలీ కదా, ఊళ్ళో ఆయన అంటాడు రైట్. ఒకసారి ఎవరో ఒకరు అంటారు, వన్ ఆఫ్ ద ఎల్డర్స్ అంటారు, అరే మీరు ఎంతైనా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కజిన్స్ కదా, వై డోంట్ యూ సార్ట్ ఇట్ అవుట్ అంటారు. వీడికి ఆ మొమెంట్ లో వీడు యానిమల్ రా, అన్ప్రిడిక్టబుల్, ఎప్పుడు ఏమనిపిస్తుందో తెలియదు. ఆ మొమెంట్ లో అంటే అప్పుడు ఆ మొమెంట్, బట్ జెన్యున్లీ ఆ మొమెంట్ లో వాడికి అనిపించింది. అంటే ఇప్పుడు నీకు ఇమాజిన్, ఏమో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నాడో నీకు అర్థం కాలేదు అన్నావు, కానీ నాకైతే బాగా సరియల్ అనిపించింది. ఎస్, లాజిక్స్ వీడెందుకు చేశాడు అది పక్కన పెడితే, రైట్ ఫ్రమ్ దే మీట్ ఇన్ ఎయిర్పోర్ట్ దేర్ ఇస్ అ సిమెట్రీ. అంటే వాడు వేసుకున్న డ్రెస్, వీడు వేసుకున్న డ్రెస్, ద టైప్ ఆఫ్ సూట్, అక్కడి నుంచి దేర్ ఇస్ అ సిమెట్రీ. ఐ ఫెల్ట్ దేర్ ఇస్ ఆల్మోస్ట్ ఎ పోయటిక్ ఫిలాసఫీ బిహైండ్ ద సీన్, దట్ ఇద్దరు ఒకటే, లిటరల్లీ ఇద్దరు వాళ్ళ నాన్న కోసమే చేస్తున్నారు. వాళ్ళ కన్వల్యూటెడ్ లాజిక్ లో వాడు వాళ్ళ నాన్న కోసమే చేస్తున్నాడు, వీడు వీళ్ళ నాన్న కోసమే చేస్తున్నాడు, వాడు ఇన్ దైర్ ఓన్ వే, రైట్. దే అట్లీస్ట్ కన్విన్స్ దెమ్ సెల్ఫ్ దట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ దేర్ ఫాదర్స్. ఆల్మోస్ట్ సేమ్ ఉన్నారు, ఇద్దరికి బాడీ ఉంది, ఇద్దరు సిమిలర్ బట్టలు వేసుకున్నారు. అంటే విజువల్లీ హీ వాస్ ట్రయింగ్ టు షో ద సిమెట్రీ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. వాడికి ఒకడికి నోరు ఒకడికి చెవులు, లాజిక్ పక్కన పెడితే జస్ట్ ఇట్స్ ఎ పోయట్రీ. నాకైతే పోయటిక్ గా అది అంతా చూసి వెన్ ఇట్ కల్మినేటెడ్, వీడికి ఒక్కసారిగా అరే వీడు కూడా నాలానే ఉన్నాడే, మేబీ ఒకసారి అడిగి చూద్దాం, ఆపేస్తాడేమో. హ్యూమన్ వచ్చేసాడు కదా, హ్యూమన్ ఎలిమెంట్ వచ్చాడు. అంటే ఒక అల్టిమేట్లీ వాడు హీ లవ్స్ పీపుల్ వాట్ ఎవర్ హిజ్ ఓన్ మీ, అంటే ఒక సర్టెన్ హ్యూమన్ ఉన్నాడు కదా వాడిలో, అది ఒక్కసారి బయటకు వచ్చింది. బట్ ఇట్ బికెమ్ వెరీ క్లియర్
ఓకే ఇద్దరం సేమ్ కాన్సెప్ట్, నువ్వు ఆపుతావా అంటే నువ్వు ఆపవు కదా, వాడు ఎందుకు ఆపుతాడు, వాడు ఆపడు. సో ఇన్ దట్ మూమెంట్ ఇట్ ఈస్ ఎదర్ యు ఆర్ మీ, బికాస్ both are motivated by the same revenge for your father. One of them will not. లాస్ట్ ఆ డైలాగ్ వాడు నువ్వు మా నాన్న చేస్తావా డైలాగ్ చంపేస్తాడు. నేను ఐ వాస్ టాకింగ్ అబౌట్ దాని ముందు జరిగిన మల్ల యుద్ధం గురించి. మల్ల యుద్ధం గురించి ఇంకా దట్ దే ఒక స్టీరియో టైప్ ఆడియన్స్ కోసం అంటే లైక్ యా వాట్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ when you are preparing audience like this won't be like a general routine regular రెండు మూడు routine సీన్లు పడ్డాయి. మేబీ they were little worried about the collections ఏమో మరి తెలీదు. ఈ ఫైట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఫైట్ కానీ ఇప్పుడు ఫైట్ కానీ దట్ ఫైట్ వాస్ గుడ్. దిస్ ఫైట్ వాజ్ ఆల్సో గుడ్ ఫర్ సర్టైన్ ఆడియన్స్. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇట్లా వచ్చి ఇద్దరు కొట్టుకోవాలి, ఒకడిని డామినేట్ చేసుకోవాలి, రక్తాలు గారాలి అని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళ టికెట్స్ కూడా కావాలని లైక్ కొంచెం సేఫ్ జోన్ లో పెట్టడానికి రెండు పెట్టడానికి వచ్చింది నాకు. అంటే నాకు డెఫినెట్లీ అనిపించింది, కానీ ఫర్ మీ ఐ వాజ్ మోర్ డ్రాన్ ఇన్ టు ద ఓవరాల్ పోయటిక్ నేచర్ ఆఫ్ ద సీన్. ఎందుకంటే వాడు ప్లేన్ చేజ్ చేసే వరకు నాకు చిరాకేసింది. ఇది ఎయిర్పోర్ట్ కి వచ్చేసి వాడు ఫ్లైట్ వెళ్తుంటే అదంతా చాలా చిరాకేసింది నాకు. ఏంట్రా ఇదంతా అని అసలు, అంటే మీనింగ్లెస్, మరీ రొటీన్ కమర్షియల్ మూవీ ఫార్ములా అసలు ఏంటిది అన్నట్టు అనిపించింది. కానీ ద మొమెంట్ ఆ ఇద్దరు అంటే ఆ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ చేసింది. ఆ మ్యూజిక్ తో హీ సక్డ్ యూ ఇన్ టు ద మూడ్. అండ్ వాడు అక్కడి నుంచి ఫ్లైట్ దిగి వస్తున్నప్పటి నుంచి ఇద్దరు అసిమెట్రీ చూపించడం స్టార్ట్ చేశాక నేను ఇక లాజిక్ వదిలేసా. ఇట్ ఫెల్ట్ టూ పోయటిక్ టు మీ. ఆ సాంగ్, వీళ్ళ ఎక్స్ప్రెషన్లు, యాక్టింగ్ కుమ్మేశారు ఇద్దరు. ఐ గాట్ సక్డ్ ఇన్ టు ద పర్ఫార్మెన్సెస్ రాదర్ దాన్ లాజిక్ దేర్. అండ్ నాకైతే అసలు ఆల్మోస్ట్ ఈ కళ్ళలోంచి నీళ్లు తిరిగాయి ఆ సీన్ మొత్తం ఎండ్ అయ్యే లోపు. ఫైట్ సీన్ జస్ట్ ఓవరాల్ దట్ కొరియోగ్రఫీ ఆఫ్ దట్ థింగ్. ఇంకోటి లాజిక్ లెస్ ఏంటి అంటే చంపేసావు వీడిని, పక్కనే వాడు ఉన్నాడు కదా, వాడిని కూడా వేసేయాలి కదా. నువ్వు యానిమల్, మనిషివి కాదు. కన్వీనియంట్ గా అట్టు పెట్టుకున్నాడు అంతే, కన్వీనియంట్ గా అట్టు పెట్టుకున్నాడు అంతే. ఎందుకంటే అకార్డింగ్ టు ద క్యారెక్టరైజేషన్ యూ హ్యావ్ బిల్ట్ అసలు వీడు వాడిని వదిలే ఛాన్సే ఉండకూడదు అక్కడ. వాడినే కాదు, అండ్ ద లాస్ట్ లో చూపించిన సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమైతే ఉందో దాన్ని కూడా వదలకూడదు అకార్డింగ్ టు నువ్వు బిల్డ్ చేసిన దాని ప్రకారం. ఎందుకంటే వీడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ద వెరీ నెక్స్ట్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ దట్. అక్కడ ఇక్కడ డిసప్పాయింట్ అంటే అక్కడ అంతా రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ అమ్మాయి అంత సేఫ్ గా బయటకు వచ్చింది అంటే ఆ అమ్మాయిని నమ్ముతారా అవతల వాళ్ళు? లేదు, అక్కడ కంప్లీట్లీ రూల్డ్ అవుట్. అయినా అంటే మరి పార్ట్ 2 లో ఏమైనా కవర్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ ఎలా హౌ కెన్ షీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? అక్కడ అసలు అంత బయటికి అక్కడ దాకా వచ్చింది అంటే యూ స్టిల్ హ్యావ్ హర్ నెక్స్ట్ యూ అంటే అక్కడ అవుట్. అక్కడ ఏదో లాజిక్ ఫెయిల్ అయింది, నువ్వు సెకండ్ పార్ట్ లో జస్టిఫికేషన్ చేయాల్సిందే. నెంబర్ 2 ఏంటంటే ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పేసింది ఏం జరగబోతుంది, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు. అది మరి నాకు తెలిసి ఎడిటింగ్ లో పోయిందేమో అనిపిస్తుంది నాకు. ఆ అమ్మాయి చెప్పిన దానికి తర్వాత ఇమీడియట్ గా జరిగే సీన్లకి నాకు ఎక్కడో మిస్ అయింది. ఒక లింక్ సీన్ ఏదో మిస్ అయినట్టుంది, ఎడిటింగ్ లో తీసేసారో ఏం చేశారో తెలియదు. వదిలేసాడు కంప్లీట్ గా, అమ్మాయి చెప్పింది అంతా వదిలేస్తాడు. ఎందుకు చెప్పింది మరి అంత ఆ సీన్ ఎందుకు పెట్టవు? పోనీ ఆ సీన్ పెట్టకపోయినా జస్ట్ ఐ జస్ట్ డిసీవ్డ్ లేకపోతే ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోయేది. కానీ అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కంప్లీట్ ఇగ్నోర్డ్, దేర్ ఇస్ నో ఎఫెక్ట్. సో అక్కడ ఎడిటింగ్ లో పోయిందో లేకపోతే మరి సెకండ్ పార్ట్ ఇది ఇప్పుడు రివీల్ చేసే సెకండ్ పార్ట్ కోసం అటు పెట్టుండొచ్చేమో అనిపించింది. బట్ రివీల్ సో కానీ వీడి ప్రకారం ఏంటి, ఎంత వదలను అన్న వీడి మైండ్ సెట్ తో ఉంటాడు. సో ఈ పార్టీకి ఫస్ట్ అక్కడ అయిపోవాలి, అది
అవును, అది ఎలిమినేట్ చేసిన తర్వాత వీడి దగ్గరకు రావాలి. బట్ కరెక్ట్ కరెక్ట్. సమ్హౌ దే చేంజ్డ్, స్టోరీ లైన్ చేంజ్ అయిందేమో, లాస్ట్ వచ్చేసరికి లైన్ చేంజ్ అయిందేమో అనిపిస్తుంది. Like, ఇంకోగా అఫ్ కోర్స్ లైక్ నెగ్లిజిబుల్ పాయింట్ ఏంటంటే మై నేను ఫాదర్ ఎలా ఉండాలో నేను నా పిల్లలకి నేను చూపిస్తా, అది నువ్వు నేర్చుకో సొల్లు చెప్తాడు, కానీ ఒక్క సీన్ కూడా లేదు సపోర్ట్ అవును. చేయడానికి. అవును. వీడి పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాడో ఏం చూపించలేదు, వాళ్ళ నాన్న ఎలా చూపించాడో ఏమీ చూపించలేదు. డైలాగులు మాత్రం 30 సార్లు వస్తాయి. జస్ట్ చెప్తా ఉంటాడు, నేను బాగా చూసుకుంటా, నువ్వు నా కొడుకు, నువ్వు నేను నీ కొడుకు. చూపిరా, ఒకటే చూపి, నువ్వు నీ కొడుకుని ఎట్లా చూపిపోని, సరే మీ నాన్న సరిగ్గా చూడలేదు అని నువ్వు మాటలతో చెప్పావు, మాకు తెలియదు, కనపడలేదు, చూడలేదు, కానీ నమ్మేస్తున్నాము. ఒక యానిమల్ చెప్పింది కూడా నమ్ముతాము, కానీ నువ్వు నీ కొడుకుని అలా చూపిస్తా, అదే చూపి, సో దట్ అట్లీస్ట్ డిఫరెన్స్ ఉంటది. మీ నాన్న నిన్ను అలా చూసుకోలేదని నాకు తెలుస్తుంది. లేదు, అది కూడా లేదు. లేదు, ఎందుకంటే వాడు నార్సిసిస్ట్, యానిమల్ అంతే, అంటే యానిమల్, సైకోపాథిక్, నార్సిసిస్టిక్, మనకి ఏవైతే ఉన్నాయో Hypocrite. హిపోక్రిట్ అన్ని వాటిలో ఉన్నాయి. రైట్. సో ఇట్స్ వెరీ క్లియర్, నిజంగా వాడు అంత రెస్పాన్సిబుల్ ఫాదరే అయితే ఆ ఎమోషన్స్ కి వెళ్ళిపోయి నీకున్న ఫ్యామిలీ రోజులు వారాలు అంతే కదా. వదిలేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవు అని చేయవు. నీ వైఫ్ ను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయావు. నేను బతికొస్తానో లేదో అని చెప్పి వెళ్ళిపోతావు, ఒక డైలాగ్ వేసేసి. ఏదో అతడిలో మహేష్ బాబు చేసినప్పుడు how can you be a good father? సో అవ్వలేడు వాడు. సో మరి ప్రమోషన్స్ లో చేసిన ఫాదర్ సెంటిమెంట్ అయితే కంప్లీట్ ఫెయిల్ అయిందని అనిపించింది, ఎక్సెప్ట్ ఫర్ లాస్ట్ డైలాగ్. ఆ ఒక్క డైలాగ్ తో ఎంత బుక్ చేస్తావు నువ్వు, అది కూడా అది హేటే తప్ప లవ్ కనపడలేదు అందులో. ఫాదర్స్ లవ్ అని ప్రమోషన్ చేసుకున్నారు, ఫాదర్స్ హేట్ ఒకటి పోర్ట్రే చేయడానికి ట్రై చేశాడు. వీడు కూర్చొని ఏడుస్తా ఉంటాడు, మరి దాన్ని మనం ఏదో అనుకోవాలి, ఎమోషనల్ సీన్ కాబట్టి, మనం ఎమోషనల్ బీయింగ్స్ కాబట్టి ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే మా థియేటర్ లో అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్, క్లాప్స్ మూవీ అయ్యాక 3-20 minutes అయ్యాక, నేను మాత్రం కూర్చుని ఎడుతున్నా. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. అఫ్ కోర్స్ ఈ సినిమా మనం అంటే ఇప్పుడు ఇన్ని పాయింట్స్ అన్ని వేసుకొని ఒక్కొక్క పాయింట్ తీసుకొని డైసెక్ట్ చేసి డీటెయిల్ అనాలిసిస్ అని కొంచెం రోస్టింగ్ చేసుకుంటూ చేస్తున్నాం కాబట్టి ఇన్ని కనిపిస్తాయి, కానీ ఓవరాల్ గా ఇంపాక్ట్ ఒక మూవీ అవ్వగానే మన లోపల క్రియేట్ అయ్యే ఇంపాక్ట్ ఇస్ ఫైనల్ వర్డిక్ట్ అంతే. వాట్ యు వాక్ అవుట్ ఆఫ్ ద థియేటర్ విత్ అండ్ హౌ మచ్ ఇట్ హాంట్స్ యు ఆఫ్టర్ దట్ అనేది ప్రైమరీ ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ మూవీ. ఎందుకంటే నీకు టెక్నికల్ అవి ఉండొచ్చు, అవి ఉండొచ్చు, ఇవన్నీ దోస్ ఆర్ ఆల్ యూజింగ్ బ్రెయిన్, నాట్ హార్ట్. మనకి ఇండియన్స్ కి ఎస్పెషల్లీ మూవీ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఎమోషనల్ దాన్ లాజికల్. ఓకే, ఫైనల్ ఇప్పుడు చెప్పు, ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఓకే, గుడ్ వాచ్ అనే అనిపించింది నాకు. గుడ్ వాచ్, ఫైనల్ అంటే గుడ్ వాచ్. నాట్ ఆ రషెస్, ఇప్పుడు క్యారెక్టరైజేషన్ అవన్నీ ఓకే ట్రై చేశాడు, కొంచెం ఆక్వర్డ్ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేశాడు దాని లోపల మనం అట్రాక్ట్ అవ్వడానికి, అన్ని బాగున్నాయి. అంటే గొప్పగా మిగతా కొంచెం మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే నాకు రాలేదు, ఎందుకంటే కొంచెం నాకు ఆర్టిఫిషియల్ అనిపించింది. ఓకే, మంచి అటెంప్ట్ చేశాడు, వైలెన్స్, సెక్స్ తీసుకున్నాడు, నీకు ఇలాంటి అవుట్పుట్ వస్తుంది, కొన్ని ఫోర్స్డ్ సీన్స్ పెట్టాడు, అలాంటి ఫీల్ తోనే బయటకు వచ్చాను. బ్యాడ్ మూవీ అనే ఇంప్రెషన్ అయితే రాలేదు నాకు. యాక్టింగ్ లెవెల్స్ చాలా బాగున్నాయి అందరూ, కాస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మ్ చేసింది మొత్తం అందరూ. ఈవెన్ రష్మిక కూడా నాకు ఎవ్రీ సీన్ లో చాలా బాగా నచ్చింది. అండ్ ఆ సీన్ లో అయితే ఇంకా చాలా బాగా చేసింది. లైక్ రణబీర్ వచ్చి చెప్పే సీన్ లో డిస్కసింగ్, ఎక్కువసేపు డిస్కషన్ జరిగింది. బోరింగ్ అన్నారు అని నువ్వు అన్నావు, కానీ నాకైతే అక్కడ బోరింగ్ అనిపించలేదు. అండ్ హర్ యాక్టింగ్ వాస్ టూ గుడ్, షీ పర్ఫార్మ్ రియలీ వెల్. అందరు చిన్న చిన్న యాక్టర్స్ అందరు బాగా చేశారు, గుడ్. సో బ్యాడ్ మూవీ అయితే నేను చెప్పను, బట్ దే గేవ్ అన్ అవుట్పుట్ విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ బోరింగ్, డెఫినెట్లీ నాట్ వేస్టింగ్ టైం. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? See, what usually happens in other movies is last కి ఇలాగా బ్యాడ్ యానిమల్ ఉన్న క్యారెక్టర్ చచ్చిపోతుంది, అంటే ఏదో అయిపోతుంది. ఎందుకంటే ఎంత నువ్వు అన్సర్టైన్, వాడి బిహేవియర్ కానీ వాడి మెంటల్ స్టేట్ కానీ అంత స్టేబుల్ గా లేకపోతే హీ మస్ట్ ఫేస్
డ్రాస్టిక్ కాన్సిక్వెన్సెస్, బట్ హీ డిడ్ నాట్ షో ఇట్. మేబీ ఆ కరేజ్ సరిపోలేదేమో, నెక్స్ట్ మూవీస్ లో చూపిస్తాడు అనుకుంటున్నా నేను. అంటే ఒక హీరోని అలా చూపించే కరేజ్ ఇంకా సరిపోలేదేమో, డబ్బులు. Yeah, but still he suffered, right? So ఎట్ లాస్ట్ ఏమైందిరా? ఎట్ లాస్ట్ హ్యాపీ ఎండింగ్. హ్యాపీ ఎండింగ్ ఎక్కడ? ఏదైతే దాని కోసమే అనుకుని చేశాడు కానీ ఆ డ్రాస్టిక్ కాన్సిక్వెన్సెస్ అయితే ఏం లేవు. వాడి కంపెనీ వాడికి వచ్చింది, వాళ్ళ ఎవెన్చువల్లీ లేకపోతే ఒక 5 ఏళ్ళ కదా పోతాడు. దట్ వాస్ క్లియర్. అల్టిమేట్లీ హీఈస్ అలోన్. ఫ్యామిలీ వదిలేసింది, వాళ్ళ ఫాదర్ పోయాడు. లీవింగ్ అని చెప్పింది హీ డిడ్ నాట్ షో ఇంటెన్షనలీ. ఎందుకంటే లీవింగ్ అని వెళ్ళిపోతే హీరో క్యారెక్టర్ ని బాగా ప్రొటెక్ట్ చేశాడు. చూద్దాం. నాకైతే అనిపించింది ఏంటంటే వాట్ ఎవర్ హీ థాట్ హీ వాల్యూడ్ ఆర్ వాట్ ఎవర్ హీ థాట్ హీ ఈస్ ఫైటింగ్ ఫర్, హీ లాస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్ అనిపించింది. మరి చూద్దాం యానిమల్ పార్క్ లో ఏం చేస్తాడు. God's grace, if animal works, it will for sure. I'll go deeper in terms of storytelling and character exploration. So నేను రణబీర్ అదే అనుకుంటున్నాను. ఏం సాధిస్తాడు నిజంగా? మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ నిజంగా యానిమల్ పార్క్ వస్తుందా రాదా? లెట్ us see. Okay, చాలా. All right, Let's see. you in the next discussion about a different movie or a series. All right, chalo. Sure. Bye everyone.